అశోకు, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? ప్రామిస్? సరే అయితే రేపటి నుంచి మనం ప్రేమించుకుందాం. నీ పాల్కోవారా? మళ్ళీ మీ మొహాలు చూపించకండి. గుడ్ బై. అవుతారా? పెద్ద మోడల్ ఫోటోగ్రాఫర్ అవుతా. ఎలాగైనా హైదరాబాద్ వెళ్తా. ఓయ్ భీమవరం, సరే బాయ్. ఎక్కడ ఉన్నాడు ఇటు? ఇంకా రాలేదు. మేనేజర్ ఏమంటాడేంటో. అబ్బో బాగా లేట్ అయిపోయింది. బ్రదర్ ఇంకెంతసేపు? లాస్ట్ టైం మీ వర్క్ బాగుందని ఈ సీజన్ కూడా మీకేస్తే మరి ఇంత లేటా? వచ్చేస్తున్నాడు సార్, దారిలో ఉన్నాడు. అమ్మాయి వచ్చి 1 అవర్ అవుతుంది, ఇప్పుడు వెళ్ళిపోతా ఉంటుంది. ఒక్క 10 నిమిషాలు సార్, వచ్చేస్తాడు. ఇప్పుడు అమ్మాయి వెళ్ళిపోతే మళ్ళీ దొరకదు. ఇప్పుడే కాల్ చేస్తా. సరే చేసి త్వరగా రమ్మను. చెప్పరా, ఎక్కడున్నావు? వచ్చేసా. నేనైనా గుడ్డోనా? నువ్వు వస్తా నాకెందుకు కనిపించట్లా? సోదాపి ఒకసారి వెనక్కి చూడు. రేయ్, మనం సీజన్ 2 దాకా రావడానికి ఎంత కష్టపడ్డామో తెలుసుగా. ఇప్పుడు నువ్వు ఎలా చేస్తే అలా చెప్పు. కంటెంట్ క్వాలిటీగా ఉండాలంటే మాత్రం టైం పడుతుందిరా. క్వాలిటీతో పాటు టైమింగ్ కూడా అవసరమే. ఎక్విప్మెంట్ తీసుకురాకుండా బాగానే ఎక్స్ట్రా చేస్తున్నావుగా. నువ్వేగా ముందెళ్ళి మేనేజ్ చేయమన్నావు. నేను నెలమంది ఎక్విప్మెంట్ తీసుకొని ఉట్టి చేతులతో ఊపుకొని రమ్మల్లా. అయినా నువ్వు నాకు అసిస్టెంటో నేను నీకు అసిస్టెంట్నో అర్థం కావట్లా. నువ్వు ఇలా మాట్లాడుతుండు, ఆ అమ్మాయి వెళ్ళిపోద్ది. అలానే ఈరోజు కాకపోతే రేపు చేద్దాం. నువ్వు తెస్తావు, ఆ అమ్మాయి ఉండాలిగా. ఏ అమ్మాయి అంత బిజీయా? కాదు, కాకపోతే బెంగళూరు నుంచి రావాలి. బెంగళూరు అమ్మాయా? వీళ్ళకి హైదరాబాద్లో అమ్మాయిలే దొరకట్లేదా? మన వాళ్ళ గురించి తెలిసిందే కదరా. ఎక్కడ వాళ్ళు ఎంత బాగున్నా నచ్చరు. అదే పక్క స్టేట్ వాళ్ళు అనుకో, సింపుల్గా ఉన్న న్యాచురల్ బ్యూటీ అంటే ఎంకరేజ్ చేస్తారు. అది నిజమే. సర్లే, నువ్వు వెళ్ళి మేనేజర్ని బిల్లు, నేను వెళ్ళి ఆ బ్యూటీని చూస్తా. సరే. వచ్చావా? వస్తాను. అశోక్, మిస్టర్ బి ఫోటోగ్రఫీ. తినే. ఓ హాయ్. హాయ్. స్టార్ట్ చేద్దామా? లేట్ అవుతుంది. స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే, 1 మినిట్. రొటీన్ అండ్ రెగ్యులర్గా కాకుండా కొంచెం కొత్తగా ఏమైనా ప్లాన్ చేయండి.
కొత్తగా అంటే మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉన్నాయా? సరే అయితే నా దగ్గర ఒక ఐడియా ఉంది, అది ఫాలో అయిపోద్దాం. ఏంటది? చెప్పను, చూపిస్తా. భూగోళం సూర్యుడు చుట్టూ తిరిగేస్తున్నట్టు ఈ హీరో స్టోరీ ఉంటది పోరీల చుట్టూ. సూపర్ అని రేటింగ్ ఇచ్చిన గూగుల్ వెబ్సైట్ చూసినాక రెస్పాన్స్ ఏంటని కామెంట్ లో పెట్టు. అరే ఇందిట్లో నా వింతే ఉందని అనగా మీ డౌట్. మరి లబ్బులో బాబోయ్ ఇడికి పడ్డది 4వ వికెట్. ట్విస్ట్ వేనమ్మా అన్ఎక్స్పెక్టింగ్ ట్విస్టులు ఇరుక్కు. ఫైట్ వేనమ్మా టామ్ అండ్ జెర్రీ ఫైట్లు ఇరుక్కు. భీమవరం అబ్బాయి బెజవాడ అమ్మాయి వీళ్ళిద్దరి నడి మధ్య గడబిడ ఒక లుకేయి. భీమవరం అబ్బాయి బెజవాడ అమ్మాయి వీళ్ళిద్దరి నడి మధ్య గడబిడ ఒక లుకేయి. ఈ వీడియో బాగా వచ్చింది కదా? చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు ఒక 2-3 పిక్స్ తీస్తారా? నేను ఇన్స్టాలో పోస్ట్ చేసుకోవాలి. సరే. ఓకేనా? అక్కడ దిగుదామా? అక్కడికంటే ఇక్కడ బెటర్ ఏమో కదా. సరే, నేను రెడీ అయి వస్తాను. సరే. అరే మహేష్, వస్తున్నా. ఏంటి? గింబల్ తీసేసి కెమెరా చేతికిచ్చే. ఏంటి ఇంకా అయిపోలేదా? తనకేయో పర్సనల్ ఫోటోలు కావాలంట. పేమెంట్ ఉంటుందా? ఆడిస్తాడుగా. మళ్ళీ మన మాట, నీ దగ్గర అమ్మాయిలకి ఆఫర్స్ ఎక్కువ ఉంటాయి కదరా? నీకు ఈ నెల శాలరీ కట్ చేయడం కూడా నా దగ్గర రీజన్స్ ఉన్నాయి. కావాలా? గింబల్ తీసి కెమెరా వాళ్ళు అంతే కదా. ఒక్క నిమిషం నువ్వు. మీరుండేది ఇక్కడేనా? ఇక్కడే. ఓ, అంటే మీది హైదరాబాదా? నో, మాది భీమవరం. మీరు ఈ షూట్ కోసమే బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చారా? లేదు, యాక్చువల్లీ ఓ మూవీ ఆడిషన్ కోసం వచ్చాను. సో ఒకేసారి ఈ పని కూడా చూసుకొని వెళ్దామని. అవునా? యాక్చువల్లీ ఈ ప్రమోషన్ గురించి ఎప్పటి నుంచో అడుగుతున్నారు, బట్ నాకే ఖాళీ లేదు. ఇప్పుడు ఇలా కుదిరింది. మూవీ అంటే హీరోయిన్ గానా? కైండ్ ఆఫ్ కాలేజ్ డ్రామా. ఓ సరే, అయితే రెడీ అయ్యి త్వరగా రండి, స్టార్ట్ చేద్దాం. 2 minutes. ఓకే, స్టార్ట్ చేద్దాం. స్టిల్ ఇవ్వండి. ఓకే. హ్యాండ్ కొంచెం పైకెత్తండి, కొంచెం కిందకి. లెఫ్ట్ హ్యాండ్ కొంచెం పైకెత్తండి, కొంచెం రైట్కి జరపండి. ఓకే. స్మైల్. హే, ఇవాళ పిక్స్ అండ్ వీడియోస్ చాలా బాగా వచ్చాయి. థ్యాంక్స్. అవును, ఆ పిక్స్ ఎలా సెండ్ చేస్తావు? వీడియోస్తో పాటు మేనేజర్ సెండ్ చేసేస్తా. మేనేజర్కా? అబ్బా, దేనికి? నా పర్సనల్ ఫొటోస్ నాకే సెండ్ చేయొచ్చుగా. పర్సనల్గా సరే.
ఇదే నా నెంబర్. సరే బాయ్. ఆ నెంబర్ నాదే, సేవ్ చేసుకో. మీ పేరు? సత్య. వచ్చేసావా? ఏంటంట? నెంబర్ అడిగింది. ఎవరిది? ఇంకెవరిది? నాదే. రా. ఫోటోలు బాగా వచ్చారా? నేను అడిగితే ఎందుకు ఎలా రావు? క్లయింట్ షూట్ వేరు, పర్సనల్ షూట్ వేరు కదరా. షూట్ ఏదైనా తీసుకోవడం ఒకడేగా. అర్థమైంది. డబ్బులు ఇస్తేనే పని జరుగుద్ది అంటావు. నేను అలా అనలేదురా బాబు. నువ్వు ఎలా అన్నావో నాకు తెలుసులేరా. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు ఇలా పిల్ల పొక్కడిగళ్ళ అలగడం మానేసినప్పుడు నీ ఫోటోలు బాగుతారా బండనాయాల. ఏంట్రా అన్నావు? ఏమన్నావు? ఇంకోసారి అంటావా? ఇంకొకసారి ఏంట్రా? ఇప్పుడే అంటా పిల్ల పొక్కడి నాయాల. నా చేతిలో వదిలే. హలో. హే హాయ్. హాయ్. జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చా, అందుకే కాల్ చేసా. ఓ, జర్నీ బాగా జరిగిందా? బాగా జరిగింది. ఏం చేస్తున్నావు? ఖాళీ. తిన్నావా మరి? మీరు? లేదబ్బా, అమ్మ ఆఫీస్ నుంచి ఇంకా రాలేదు. ఓ అవునా. మార్నింగ్ షూట్ చాలా బాగా వచ్చింది. అది మార్నింగ్ చెప్పారుగా. చెప్పా, కానీ ఎందుకో మళ్ళీ చెప్పాలనిపించింది. అవును. ఒక్క నిమిషం. చెప్పండి. హే, నువ్వు నన్ను అండి అని పిలవద్దు, నువ్వు అను. దానికి చాలా టైం పడుతుందిలేండి. అదిగో మళ్ళీ నువ్వు అనమంటుంటే. సరే చెప్పు. అవును, నువ్వు సిరీస్లు చూస్తావా? థియేటర్లో సినిమాలు చూడడానికి ఖాళీ దొరకట్లా, ఇంకా సిరీస్లు అంటే కష్టమే. అయ్యా అశోక్, ఏంటి నువ్వు అలా అంటావు? సిరీస్లు ఎంత బాగుంటాయో తెలుసా? గేమ్ ఆఫ్ థ్రోన్స్, ప్రిజన్ బ్రేక్, వైకింగ్స్, స్ట్రేంజర్ థింగ్స్, ఇలా చాలా ఉన్నాయి. నువ్వు ఫ్రీ ఉన్నప్పుడు ఇందులో ఏదో ఒకటి చూడొచ్చుగా. ఇప్పుడంత ఫ్రీ టైం లేదు. సరే, నువ్వు ఫ్రీ ఉన్నప్పుడు గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూడు. ఒక్క సీజన్ కంప్లీట్ చేయి, తర్వాత నువ్వే అడుగుతావు నెక్స్ట్ సీజన్ ఎప్పుడు అని. అవును, మీది బెంగళూరు కదా, తెలుగు ఎంత బాగా ఎలా మాట్లాడుతున్నావు? ఏ, బెంగళూరులో తెలుగు వాళ్ళు ఉండకూడదా ఏంటి? ఈ మధ్య ఫారెన్ కంట్రీలో కూడా మన డామినేషన్ ఎక్కువ ఉంది. అదే కదా. అర్థమైంది, హైబ్రిడ్ అన్నమాట. కాదు కాదు, పక్కా లోకల్. నాన్న సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఈ మధ్య ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాం. పెద్ద కదే. సరే, నాకు పోర్ట్ఫోలియో షూట్ చేస్తావా? ఓయ్, నువ్వు ఉండేది బెంగళూరులో, ఓ పంచే హైదరాబాద్ వచ్చే షూట్ చేద్దాం. నెక్స్ట్ వీకే హైదరాబాద్ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నా. హే, షూట్ కోసం బెంగళూరు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవ్వక్కర్లా. హే, అలా కాదు, నా వర్క్స్ అన్నీ అక్కడే ఉన్నాయి, ట్రావెలింగ్కి ఇబ్బంది అవుతుందని. ఓ ఓకే, అలా అయితే ఓకే. సర్చింగ్ ఫర్ ఎ గుడ్ ప్లేస్. నీకేమైనా తెలిస్తే చెప్పచ్చు కదా. ఇప్పుడే చెప్పావుగా, చూస్తాలే. థ్యాంక్ యూ. నీకు థ్యాంక్ యూ అనేది ఊతపదమా? ఊతపదమా అంటే? అంటే ఎక్కువగా వాడే పదమా అని. హే స్టాప్ ఇట్, అలా ఏం కాదు. సరే అయితే, గుడ్ నైట్. గుడ్ నైట్. ఓయ్ ఓయ్ భీమవరం, ఓయ్ భీమవరం, నిన్నే.
భీమవరం. నా ఫోటో సెండ్ చేయొచ్చు కదా. మార్నింగ్ పంపుతా. సరే, గుడ్ నైట్. ఎక్కడికి రా? నేను ఇంకెక్కడ ఉన్నాను రా, భీమవరం వెళ్ళిపోతాను. దేనికి? దేనికా? నీ లైఫ్లో మ్యాగ్నాన్ని మర్చిపోయి డిగ్రీ కంప్లీట్ చేసేసరికి రమ్య ఎంట్రీ ఇచ్చింది. అది ఇచ్చిన స్ట్రోక్ నుంచి బయటపడకముందే ఈ బెజవాడ అమ్మాయి పరిచయం అయింది. తను ఎలా సైడ్ అయిందే లేదు, ఇప్పుడేమో ఈ మోడల్. దీని అమ్మ జీవితం. నీ లైఫ్లో నువ్వు రిలాక్స్గా ఉన్నా ఆ దేవుడు అస్సలు రిలాక్స్గా ఉండట్లేదురా. సంవత్సరంలో సీజన్లాగా ఒకదాని తర్వాత ఇంకోటి వస్తూనున్నాగా. రే, సత్య జస్ట్ ఫ్రెండ్ రా. ఆ ముగ్గురు కూడా ఫ్రెండ్స్ నుంచి లవర్స్ అయ్యారుగా. ఈ లాజికల్కేం తక్కువ లేదు. ఈ ఎదవ ఆలోచనలన్నీ మానేసి వచ్చి ప్రశాంతంగా పడుకో. లేదురా, నీలాంటి వాడితో ఉంటే నా సింగిల్ లైఫ్ని గుర్చేసుకొని ప్రతిరోజు బాధపడాలి. ప్రశాంతంగా నిద్ర కూడా పట్టదు. అందుకే నేను భీమవరం వెళ్ళిపోవడమే సుఖం. సరేరా, వెళ్ళు. అలాగే వెళ్ళు. కానీ వెళ్ళే ముందు నాకు ఇవ్వాల్సిన అప్పిచ్చేసి వెళ్ళి ప్రశాంతంగా పడుకో. హలో. ఓయ్ భీమవరం. ఓయ్, ఉన్నావా? ఎలా ఉన్నావు? బాగున్నా. నాకు హెల్ప్ కావాలి, చేస్తావా? ఏంటి? చేస్తావా చేయవా? చేస్తా, చెప్పండి. నీ రూమ్ లొకేషన్ పంపించు అర్జెంట్గా. ఈ నెంబర్కేనా? కాదు, వేరే నెంబర్ నుంచి మెసేజ్ చేస్తాను, దానికి పంపు. సరే సరే, బాయ్. మెసేజ్ చేస్తా చూడు. బాయ్. ఎవర్రా పొద్దున్నే ఫోను? ఇప్పుడు ఏం చేద్దాంరా? ఎందుకు అంత భయపడతావు? పోలీస్ స్టేషన్లో దొరికిన ప్రాస్టిట్యూట్ లాగా వస్తారా అని ఏం చేసిద్ది? రే, ఇన్ని రోజులకు ఫోన్ లేదు, మెసేజ్ లేదు. ఇప్పుడు సడన్గా ఫోన్ చేసి వస్తా అంటే టెన్షన్గా ఉందిరా. మరి అలాంటప్పుడు ఎందుకు వస్తుందో ఫోన్ చేసినప్పుడు అడగచ్చుగా. అడిగే టైం ఇవ్వలేదురా. తను ఇవ్వలేదా? ఇచ్చిన నువ్వు తీసుకోలేదా? అరే నిజం చెప్పు, అడిగితే ఎక్కడ అయిపోద్దని నువ్వే ముందు అడగలేదు కదా. అంటే కష్టాల్లో ఉన్నట్టు అనిపించింది. క్వశ్చన్స్ అడిగి ఇబ్బంది పెట్టడం ఎందుకని అడగలేదురా. నాకు తెలుసురా, నువ్వు యాక్టింగ్లో అండర్ రాజులని. ఆయన క్రికెటర్ అనుకుంటా. అవునా? ఇందాక యూట్యూబ్ తమిళలో చూసి యాక్టర్ అనుకున్నానే. రే, నేను ఎంత సీరియస్గా మాట్లాడుతుంటే కామెడీ చేస్తావేంట్రా? మరి లేకపోతే ఏంట్రా? అమ్మాయి అడగగానే అడ్రస్ పెట్టేసో ఆలోచించుకుని ఆప్షన్ ఇచ్చావా? ఏమవ్వదు కదా. ఏమవుద్దిరా? ఏమవదు. అమ్మ వచ్చే టైం అవుతుంది, పద. లేదురా, వచ్చే ముందు ఫోన్ చేస్తా ఉంది. అబ్బా, ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం బాగా తీసుకున్నావురా. రే, తనే చెప్పిందిరా. నీ పని బాగుందిరా, 1+1 పండగ ఆఫర్ లాగా. రే, సత్య జస్ట్ ఫ్రెండ్ అంతే. మరి నవ్య? మోర్ దెన్ ఫ్రెండ్. నీకు క్లారిటీ ఉందిగా. సరే పద, ఓ టీ తాగని చెప్పు కూర్చుంటే ఆ షాప్ టెర్రస్లు చూసినట్టు చూస్తున్నాడు. రే, కళ్ళు దొబ్బాయా?
రే ఫ్యాన్ రా. ఓ సారీ అంకుల్, చూసుకోలేదు. అంకుల్ టీ కాఫీ ఏమైనా తాగుతారా? వద్దు. పోనీ చల్లటి కొండ నీళ్ళు తేమంటారా? వద్దు బాబు. అదే ఆర్గానిక్ కూలింగ్ కదా అని. నువ్వేం చేస్తుంటావు బాబు? పార్ట్ టైంగా ప్రమోషనల్ షూట్స్, ఫుల్ టైంగా మోడల్ ఫోటోగ్రఫీ చేస్తుంటా అంకుల్. అంటే ఎలా చెప్పాలి? ఫార్వర్డ్ మెసేజ్లకు అలవాటు పడ్డ అంకుల్కి ఇంగ్లీష్లో ఇంట్రడక్షన్ ఏమర్థం అవుద్దిరా, నేను చెప్తా ఉండు. చెప్పు. అంకుల్, ఫొటోస్ని ఆల్బమ్స్లో కాకుండా 6 స్టేర్ల బిల్డింగ్ మీద హోర్డింగ్లో చూపించడమే మా పని. ఎరా ఓ ఫ్లెక్సీలు కడతారా? మీకు అలా అర్థమైందా? అది కాదంకుల్, ప్రతి కామన్ మ్యాన్ ని సెలబ్రిటీస్ లో ఫొటోస్ తీసి ప్రపంచానికి పరిచయం చేయడమే మా పని. ఇది బెటర్. ఓ ఫోటోలు తీస్తారా? ఫోటోలు కాదంకుల్, ఫోటోగ్రఫీ. అదేలే, పేరేదైనా పని అదే కదా. ఏ అంకుల్, మేము తీయకూడదా ఫొటోస్? నీకు వీడు తప్ప ఇంకొకరు దొరకలేదా? ఏంటి నిన్నే? నాన్న, నేను తనతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. అలా మాట్లాడే కదా ఇక్కడ దాకా తీసుకొచ్చావు. నాన్న. సరే వెళ్ళండి, కానీ త్వరగా రండి. ఈ ఇల్లు రెంట్ ఎంత బాబు? రెంటే అంకుల్. అదే ఎంత అని అడుగుతున్నా. ఓ అది అడిగారా? అదేగా అడిగాను. రెంటో మెయింటెనెన్స్ కలిపి నెలకు ఒక 20,000 దాకా అవుద్ది. 20,000? మా వాడికి బాగానే వస్తుంది అంకుల్, మీరు అనుకున్నంతలో అయితే కాదు. మరి నీకెంత వస్తుంది? నాకా వాడంత ఇస్తే అంత వస్తుంది అంకుల్. అంటే నీకంటూ ఏం లేదా? నాకంటూ వాడున్నాడు కదా అంకుల్. అబ్బో, క్లారిటీ రాలేనట్టుంది. ఆగు, ఇప్పుడు పద. నేను మాట్లాడొచ్చా? మీరు మాట్లాడుకోవాల్సింది ఇంకా మిగిలిందా? మీ అమ్మ నాన్న ఎక్కడుంటారు బాబు? ఇంట్లో ఉంటారు అంకుల్. అంతే కదా. ఆ అబ్బాయి జోకులు బాగా వేస్తున్నాడు. ఆ ఇల్లే ఎక్కడా అని. ఆ ఇల్లు రాజమండ్రిలో ఉందా? బేవర్మేగా. రే బాగు, అంటే మా నాన్నకి చిన్నప్పటి నుంచి రాజమండ్రి అంటే చాలా ఇష్టం అంకుల్. అందుకే మా గురించి ఎవరు అడిగినా రాజమండ్రి అని చెప్పమని. మరి నాకు చెప్పలేదు? మా నాన్నకి ఇష్టం లేని వాళ్ళకి ఏం చెప్పొద్దని కూడా చెప్పాడు. ఇంతకీ రాజమండ్రి భీమవరమా? భీమవరమే అంకుల్, కానీ రాజమండ్రిలో ఫీల్ అవుతుంటాడు. అదేం లెక్క? అంటే అంకుల్, ఇప్పుడు మన అద్దింట్లో ఉంటూ సొంతిల్లా ఫీల్ అవుతుంటాం కదా అంకుల్, అలా అనమాట. అలా ఇచ్చాం. సర్లే, ఎక్కడుంటే ఏముందిలే కానీ మీ అమ్మ నాన్న ఒకసారి పిలిస్తే మీ ప్రేమ గురించి పెళ్లి గురించి మాట్లాడాలి. పెళ్ళా? రే, అంటే వాళ్ళు రావడం కుదరదు అంకుల్. ఏ ఎందుకు? అంటే మా ఇంట్లో మా గురించి తెలుసు అంకుల్, మీరేం మాట్లాడక్కర్లా. ఓహో, అంటే ప్రీ ప్లాన్డ్గానే ఉన్నారనమాట. అంటే ఎప్పటికైనా తెలిసేదే కదా అంకుల్. సర్లే, మీ అమ్మ నాన్నతో నేను ఒకసారి మాట్లాడాలి. ఫోన్ చేసి ఎప్పుడు వస్తారో కనుక్కో. మా అమ్మ నాన్న రావడం కుదరదు అంకుల్. ఏ ఎందుకు? ఎందుకంటే మా నాన్న మాలేసుకున్నాడు. ఏంటి ఇప్పుడా? ఈ ఎండలకా? ఈ ఎండలు తగ్గలేనే వేసుకున్నాడు అంకుల్. సరిపోయింది. ఎండలు తగ్గడానికి మాలేంటయ్యా? అంటే మా ఊర్లో ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి, దానివల్ల జనాలు ఇబ్బంది పడుతున్నారని మా ఊరి తరపున మా నాన్న వేసుకున్నాడు మాల. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నాకు అర్థమవుతుంది అంకుల్. మా అమ్మ నాన్న రావడం కుదరదు, అది మీకే అర్థం కావట్లా. పోనీ మనం వెళ్ళి కలుద్దాం. అది అది అసలు కుదరదు అంకుల్. మా నాన్న దేశంలో ఉన్నప్పుడు కొత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఒకవేళ ఎవరైనా కొత్త వాళ్ళు మా ఇంటికి వస్తే కొట్టి కొరికేస్తాడు. కొరికేస్తాడా? అవును అంకుల్. రే నువ్వు కూడా చెప్పరా. నన్ను వాళ్ళు చేయకురా, నాకేం అర్థం కావట్లే.
అబ్బా నాన్న ఇప్పుడు అంతా అవసరమా? అవసరమే. ఈయన వదిలేలేడు. అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడాలి, జాతకాలు చూపించాలి, చాలా పనులు ఉంటాయి పెళ్ళంటే. పిల్ల ఇప్పటికైతే జాతకాలు చూపించు, వాళ్ళ అమ్మ నాన్నలతో తర్వాత మాట్లాడదు కదా. ఇది బాగుంది కదా అంకుల్, తర్వాత మాట్లాడదాం. సరే లైన్లోకి వచ్చాడు. మీ అమ్మ నాన్నని జాతకం పంపించమను. సరే అంకుల్, నేను అడిగి పంపుతాను. ఇప్పుడే అడిగితే తీసుకుని బయలుదేరుతాం కదా. ఇప్పుడు కుదరదు అంకుల్, మా నాన్న పూజలో ఉంటాడు. ఇప్పుడు డిస్టర్బ్ చేస్తే మా ఇంట్లో పెద్ద గొడవలు అయిపోతాయి. మిట్ట మధ్యాహ్నం పూజ అంటే మా నాన్న నైట్ లేట్గా పడుకుంటాడు. అబ్బా ఇంకెక్కువసేపు ఉండకూడదు, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. ఏంటో నువ్వేంటో మీ నానేంటో. సర్లే అడిగి పంపండి, మేము వెళ్తాం. నేను పంపించేసి వస్తాను. నోటుకొచ్చినాయని వాగేసా. ఇప్పుడు ఏమవుతుందో. నమ్మాడంటావా? నమ్మే ఉంటాడులే, లేకపోతే ఎందుకు వెళ్తాడు? ఉన్నాడా పోయాడా? మహేషు, రే మహేషు, రే. నవ్వుతున్నావా? అంటే ఏదో సరదాకి. ఓహో, నీకంత సరదాగా ఉందా? నాకు తెలియదులే. మొన్నటిదాకా అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ లేదు, మెసేజ్ లేదని షోదింగు. ఇప్పుడు అలా ఆనొచ్చి పెళ్ళి అన్నాడు. ఏంటి మ్యాటర్? రే ప్రామిస్ గా నాకు ఇప్పుడే తెలిసిందిరా. నీ అబద్ధాలు నీ కథలో నా దగ్గర చెప్పొద్దు. రే మహేష్, నేను నీకు అబద్ధం చెప్తానారా? చెప్తావరా? నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే. అమ్మా 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 ఫోటోగ్రఫీ అన్నావు, ఫ్యాషన్ అన్నావు, ఇప్పుడు అలా ఆనొచ్చి పెళ్ళి అన్నాడు. రే మా నాన్న గురించి తెలుసు కూడా అలా ఎలా మాట్లాడతావురా? అందుకే నేను బెవర్ వెళ్ళిపోతా అంటున్నా. మీ నాన్న కోపం వస్తే చేతికి కంట్రోల్ ఉండదు, మాట్లాడడానికి అస్సలు అవకాశం ఉండదు. ఉప్పునే. అరే మహేష్, ఒకసారి నేను చెప్పేది వినరా. అసలు ఏం జరిగిందంటే, మీ నాన్నగారు ఏంటంటే అలా మాట్లాడతారు? ఆయన అంతే అలానే మాట్లాడతాడులే. ఆయన అలాగనే మాట్లాడినామండి, నాతో ఎలా మాట్లాడడం నాకు నచ్చలేదు. కూతురు ప్రేమించిన అబ్బాయి ఇలా పెళ్లిళ్ళకి పెద్ద మనిషి ఫంక్షన్లకి ఫొటోస్ తీస్తూ ఉంటాడంటే ఏ తండ్రికైనా బాధగానే ఉంటుంది కదా. ఉంటుంది కదా. ప్రేమ అంటే సిగ్గుపడతారేంటండి? చెప్పేదేనో చెప్పండి. నేను మా ఇంట్లో నేను ప్రేమిస్తున్నాను చెప్పాను. నన్ను ప్రేమిస్తున్నాను చెప్పరా? ఎందుకలా చెప్పారు? అసలు ఏమైందంటే. అసలు ఏమైంది? చెప్పేదేనో చెప్పండి. యూఎస్ అని చెప్పి ఇన్ని రోజులు కలలుగా అన్నావు, ఇప్పుడు ఏమైంది? వీసా క్యాన్సిల్ అయిపోయింది. అదే నాన్న నాకు అర్థం కావట్లేదు. డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గానే సబ్మిట్ చేశాను, కానీ ఎందుకు రిజెక్ట్ అయిందో తెలియట్లేదు. ఇంకా నువ్వు రోజులు గడిపింది చాలు. మనోళ్ళలోనే నీకు మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి. బుద్ధిగా పెళ్లి చేసుకుని ఇంటి పట్టున ఉండవే. అబ్బా ఇది నా డ్రీమ్ నాన్న, మీకు తెలుసు కదా. అర్థం చేసుకోండి, ఇంకొంచెం టైం ఇవ్వండి, ఈసారి పక్కా వచ్చేస్తుంది. చూడు తల్లి, అబ్బాయి పెళ్లికి వయసుతో సంబంధం ఉండదు, కానీ అమ్మాయికి అలా కాదు. ఇప్పటికే చదువు పేరుతో చాలా కాలం గడిపేశావు, ఇంకా అంటే అలా చెప్పు. అలా కాదు నాన్న, ఈ ఒక్కసారికి. పోనీ యూఎస్ అబ్బాయిని సెలెక్ట్ చేద్దాం. నువ్వెవరినైనా ప్రేమించావా? చెప్పు. ఓహో, మీ పెళ్లి పోస్ట్పోన్ చేయడానికి నన్ను బలి చేశారనమాట. అబ్బా అలా ఏం కాదు, నేను ఉన్నాను కదా. అయినా నాకెందుకండి బంపర్ ఆఫర్? ఇంకెవరు లేరా? మా నాన్నకు నా ఫ్రెండ్స్ అందరూ తెలుసు, ఎవరి పేరు చెప్పినా కానీ అడ్డంగా బుక్ అయిపోతాను. అందుకని నా పేరు చెప్పారు. ఇప్పుడు నేను బుక్ అయిపోతాను, మీరు సేఫ్ అయిపోతారు, అంతేనా? ఏం కాదు, ప్రాబ్లమే ఉండదని చెప్తున్నాను కదా. మీకెందుకు ఉంటుందండి ప్రాబ్లం? ఈ విషయం మా ఇంట్లో తెలిస్తే రామ్కోమ్లో సాగుతున్న నా జీవితాన్ని యాక్షన్ థ్రిల్లర్ చేస్తాడు మా నాన్న. అబ్బా భీమవరం, ఎందుకయ్యా నీకు అసలు అంత భయం? ఏం కాదు, ప్రాబ్లం ఉండదని చెప్తున్నా కానీ వినవు. నీకు అప్పటికీ నమ్మకం లేకపోతే చెప్పు, నేనే ఏదో ఒకటి మేనేజ్ చేసుకుంటాను. మీరు ఫేస్ అలా పెట్టకండి, అస్సలు బాగాలేదు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. ఏం లేదు, ఈ మ్యాటర్ ఇంకొక 3 months పుష్ చేయి. ఈ లోపల ఎలా అయినా వీసా తెచ్చేసుకుంటాను. ఆ తర్వాత నా దారి నాది, నీ దారి నీది. ఒకవేళ వీసా రాకపోతే పెళ్లి చేసుకుని రేషన్ కార్డ్కి అప్లై చేద్దాం. నవ్య గారు మరేంటయ్యా, శుభం పలకరా పెళ్లి కొడుగా అంటే పెళ్లి కూతురు 3 ఎక్కడికి వచ్చిందండి అన్నాడంట నీలాంటాడు ఒకడు. ఏం చేయమంటారండి, ఇటువంటి పనుల్లో నాకు పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు. మరి నాకు రోజు ఇదే పని. మరి
చూసిన చాలే పద. ఆగు. ఇప్పుడు పద. ఇదిరా జరిగింది. ఏంట్రా నువ్వేమన్నా మణరత్నం సినిమాలో హీరోలా కనిపిస్తున్నావేంట్రా? అందరు అమ్మాయిలు నువ్వే కావాలంటారు. జోకులు ఆపి ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో ఏమైనా ఐడియా ఉంటే చెప్పు. రేయ్, నా గురించి నీకు తెలుసుగా, ఇలాంటి పత్యవారాల్లో నాకు అస్సలు అనుభవం లేదని. కేబేజ్ కోసం తెలిసిన ఒక్కసారైనా అడ్వైపు వెళ్ళానా? అది నా సంస్కారం. మా పేరెంట్స్ అలా పెంచారు. పేరెంట్స్ కాదు, పేరెంట్స్. తప్పని నీకు తెలుసు కదా, మళ్ళీ నువ్వు నాకు చెప్పాలా? తప్పుని సరిదిద్దడం తప్పారా? కాదురా, నీలాంటి తప్పుడు ఎవరు ఎంతసేపు మాట్లాడటం తప్పు. వెళ్ళిపోయారా? ఓయ్ భీమవరం, థ్యాంక్స్ అబ్బాయి. ఏం థ్యాంక్స్ ఏంటండి, ఏం అర్థం కావట్లే. ఫ్యూచర్ గురించి తలుచుకుంటుంటే భయం వేస్తుంది. ఎందుకయ్యా భయం? నేను ఉన్నాను కదా. ఉంటారా? సరే మరి నేను వెళ్తాను. అదేంటి ఇప్పుడే ఉంటా అన్నారు, అప్పుడే వెళ్తా అంటున్నారు? నీకంటే మంచిగా ఉండడానికి ఈ రూమ్ ఉంది. నేను ఉండాలంటే ఏదో ఒక పీజీ వెతుక్కోవాలి కదా. మీకేం ప్రాబ్లం లేదంటే మీరు కూడా ఇక్కడే ఉండొచ్చు కదా. ఏం చూస్తుంది ఇక్కడ? మరి మీకేం ప్రాబ్లం కాదా? ప్రాబ్లం ఏం లేదు, కానీ ఇక్కడ ఉండాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కండిషన్సా? ఏంటవి? వీక్లీ 3 days వాషింగ్ డేస్. మీరు వచ్చారు కాబట్టి 3 days. కర్రీస్ మీద తీసుకొస్తే రైస్ మీరు పెట్టాలి. రెంట్లోనే కాదు, వర్క్లో కూడా షేర్ ఉందంటేనే ఇక్కడ ఉండండి. లేదంటే లేదంటే ఏం లేదు. ఈ సీజన్ 1 కాదు, మీకు భయపడడానికి అణిగిమనికి ఉండడానికి. సీజన్ 2 రోజులు మారాయి, మా రోజులు వచ్చాయి. ఏంటి అలా చూస్తున్నారు? మీకు భయపడ్డం అస్సలు అంటే అస్సలు కుదరదు. అస్సలు ఆగను. బాగానే వచ్చాయండి. గురుజీ ఏమైంది? ఏం లేదు. అరే చెప్పండి. సిచ్యువేషన్స్ ఎందుకో రాంగ్ డైరెక్షన్ తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు అలా అనిపిస్తుంది? నవ్య హైదరాబాద్ వచ్చింది. నవ్య ఎవరు? ఆ బెజవాడ అమ్మాయా? అమ్మ గురుజీ చెప్పనే లేదు. తమరి దిల్ కాదడగా నాగయా అని పార్టీ ఇవ్వాలి. మరి పార్టీ సిచ్యువేషన్ తెలిస్తే పార్టీ అడగవు, పారిపోతావు. అంత హారబులా? చాలా. అసలేమైంది? వాళ్ళ నాన్నకి నన్ను లవర్గా పరిచయం చేసింది. ఫ్యాక్టేగా? ఓకే, తమరి లవ్ అని ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కదా. అయినా ఎందుకు అలా చెప్పింది? వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న తనకు సంబంధాలు చూస్తున్నాడంట. తప్పించుకోవడానికి కారణాలు లేక నన్ను దోషం చేసి వాళ్ళ నాన్న ముందు నిలబెట్టింది. అమ్మ గురుజీ చాలా ఇంటెలిజెంట్ మూవ్ అది. మీరైతే నేరం ఒప్పుకోలేదు కదా. ఒప్పేసుకున్నారా? సరిపోయింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అదే అర్థం కావట్లా. లైట్గా భయం కూడా వేస్తుంది. చూడండి గురుజీ, ఎక్కువ ఆలోచించకండి. నేరం ఒప్పుకున్నంత వరకే మనం నిర్దోషులం. వన్స్ ఒప్పేసుకున్నాక శిక్ష ఎంత దారుణంగా ఉన్నా సరే తలదించుకొని ముందుకెళ్ళిపోవాల్సిందే. జరిగే దాని గురించో జరగబోయే దాని గురించో ఆలోచించకూడదు. వన్స్ ఆలోచించామే అనుకో, కంటికి నిద్ర ఉండదు, మైండ్కి పీసు ఉండదు. అవును, ఇంతకీ ఆ బెంగళూరు అమ్మాయి సంగతి ఏంటి? తమని మెన్షన్ చేస్తుంది, స్టోరీలో ట్యాగ్ చేస్తుంది. ఏంటి మ్యాటర్? మ్యాటర్ ఏం లేదు, ఉన్న కథలు చాలు, కొత్త కథలు వద్దు. అంటే పేరు కూడా బాగుందని బయట టాక్. వద్దు, అటు అయిపోద్దు. అవును, మహేష్ ఇక్కడ? వాడు వచ్చేలే లేడు. మనం స్టార్ట్ అవుదామా? ఓకే, అడగాల మీరు. పదండి. ఓయ్ భీమవరం, మా నాన్నని జాతకం అడిగారు, ఏం చెప్పమంటావు? ఈ మధ్య నా జాతకం అస్సలు బాగాలేదు, బాగుపడ్డాక ఇస్తా అని చెప్పండి. ఏంటి జోకా? మరి లేకపోతే ఏంటండి,
అన్నీ తెలిసి మీరు కూడా ఇలా మాట్లాడతారు. అయినా ఎందుకయ్యా అంత భయం? నీ జాతకమేగా అడిగింది, ఆస్తేం కాదుగా. అసలు ఎలా ఉంటారండి ఇంత ఫియర్లెస్గా? ఈ విషయం మా ఇంట్లో తెలిస్తే ఏం జరుగుద్దో అని తలుచుకుంటేనే భయం వేస్తుంది. మాది అసలే డీసెంట్ ఫ్యామిలీ. అంటే మాది కాదనా నీ ఉద్దేశం? నేను అలా అనలేదు. మరేమన్నావు? మీరు టాపిక్ డైవర్ట్ చేయకండి. నేను జాతకం ఇవ్వలేను. మా నాన్నకు తెలిస్తే కొడతాడు. నువ్వేం కొట్టించుకోవద్దు, కానీ మా నాన్నని కాల్స్ చేస్తే కాల్ ఎత్తకుండా ఉండు, నేను మేనేజ్ చేసుకుంటాను. అలా అన్నారు, బాగుంది. సంతోషపడిన చాలే కానీ పద, టైం అవుతుంది. ఏమండి, ఏదో చదువుకొద్దు అడుగుతున్నా, ఈ టైంలో జాబ్ అవసరమా? అవసరమే. ఇప్పుడు నేను ఎందుకు ఇక్కడ ఉంటున్నానంటే ఏదో ఒక రీజన్ ఉండాలి కదా, లేకపోతే మా నాన్న ఊరొచ్చేయమంటారు. ఎలా వస్తాయండి ఇలాంటి ఐడియాలు మీకు? మీలాంటి వాళ్ళు సిఐడిలో ఉండాలి. అనవసరంగా యూఎస్ అంటున్నారు. పొగిడించాలే. జాబ్ అంటున్నారు, ఇప్పుడు అగ్రిమెంట్లో అవి ఇవి అని మిమ్మల్ని ఎక్కడే లాక్ చేస్తే? అయ్యో భీమవరం, నీ చిన్న బుర్రతో చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావయ్యా. నేనేమి ఇక్కడ ఉండిపోను, అలా అని ఇప్పుడు అప్పుడే పెళ్లి చేసుకోను. పాయింట్ మాత్రం కరెక్ట్గా క్యాచ్ చేస్తారండి బాబు. సరే ఆ పాపు. ఏంటి ఇక్కడ? కాదు అక్కడ. మరి అక్కడే దింపుతుందిగా. ఏం అవసరం లేదులే. అవును, ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకెక్కడికి, రూమ్కే. ఒక నిమిషం ఆగు. అంటే ఆఫీస్కి ఫస్ట్ డే కదా, కొంచెమైనా కలర్ఫుల్గా ఉంటే అటెన్షన్ ఉంటుంది, లేదంటే మరీ ఆర్డినరీ ఇంట్రొడక్షన్ అయిపోద్ది. వెరీ క్రియేటివ్. సరే బాయ్. ఎంతకు తెగించావురా? ఆగిపోయావే, కంటిన్యూ చేయి. రేయ్ అది కాదురా, ఇన్స్టాగ్రామ్లో ఎలాంటి వీడియోస్కి రీచ్ గట్టిగా ఉందని అబ్జర్వ్ చేసా, అందుకే. నువ్వు బాగానే అబ్జర్వ్ చేసావురా, నేనే నిన్ను సరిగ్గా అబ్జర్వ్ చేయలే. అరే మామా, తప్పుగా అర్థం చేసుకోకరా. ఇది చూసా కూడా నేను అర్థం చేసుకోకుండా ఎలా ఉండమంటావురా? నీతో కలిసి సిట్టింగ్ వేయగలనా? నీ పక్కన ప్రశాంతంగా పడుకోగలనా? పడుకున్న నిద్రలా పట్టుద్రా. రేయ్ అది కాదురా. ముందు చండాలంగా అడుక్కొని కిందకి రా, అప్పుడు మాట్లాడదాం. రేయ్ వెళ్దామా? రేయ్ నువ్వు మళ్ళీ అలాంటి వీడియోలు చేయాలనుకుంటే మన ఊరు వెళ్ళిపో, లేదా నన్ను వదిలి వెళ్ళిపో. రేయ్ అది కాదురా, ఇన్స్టాగ్రామ్ మోడల్ అవుదామని. అయ్యేం చేస్తావురా? ప్రమోషన్స్ షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటాం. ఏ ఇప్పుడు మనకు వచ్చే సరిపోవట్లేదా? అది సరిపోకేగా నీ దగ్గర నెల నెల అప్ చేసేది. మందు ఆ బెట్టింగ్లు మానేస్తే అన్నీ మిగులుతాయి. అవి మానేస్తే సంపాదించడం దేనికిరా? నువ్వు మారవరా, బండిక్ చేతి. అబ్బో రేయ్ వచ్చారు గంట అవుతుంది, దేనికి వచ్చామో చెప్పండి రా బాబు. రే ఆగరా కాసేపు, చూస్తావుగా నువ్వే. అబ్బో ఇది సలార్ సెకండ్ పార్ట్, మరి చూసి సర్ప్రైజ్ అవడానికి. హలో ఓయ్ భీమవరం, ఎక్కడా?
అంటే చిన్న పనుండి ఇప్పుడే బయటకు వచ్చామండి. ఎంతసేపు పడుతుంది? ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తామండి. హాఫ్ అన్ అవరా? అప్పటిదాకా నేను బయట వెయిట్ చేయాలా? మీరు అంత కష్టపడకండి. ఈ పూలకొండ కింద ఉంటాయి, తీసుకొని లోపలికి వెళ్ళి దర్జాగా కూర్చోండి. సరే, త్వరగా రండి. సరే అండి. హాయ్. హాయ్. అమ్మ నా కొడుక, ఈ విషయం ముందే చెప్తే వచ్చావని కాదని చెప్పలేదు కదా. హాయ్, ఎలా ఉన్నారు? బాగా ఉన్నావు. ఎలా వచ్చారు? బైక్. మరి లగేజ్? నువ్వేం కంగారు పడుకో, నీకు రైడ్ బుక్ చేస్తా. లొకేషన్ పెట్టు. అది అశోక్, నీకు విషయం చెప్పాలి. ఏంటి? నాకు పీజీ సెట్ కావడానికి ఇంకో 2-3 డేస్ టైం పడుతుందంట. టైం అంటే ఇందాకే మా ఫ్రెండ్ కాల్ చేసి చెప్పింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నేను ఆలోచిస్తున్నాను. వీటేదో రాంగ్ స్టెప్ వేసేలా ఉన్నాడు. ఓ పని చేయి, మా రూమ్లో ఉండు. వేసాడు. మీకేం ప్రాబ్లం కాదా? మాకేం ప్రాబ్లం కాదు. ఎరా నీ ఫ్యూచర్ నాకు అర్థమవుతుంది. మీకేం ప్రాబ్లం లేకపోతే నాకు ఓకే. రూమ్లో మీ ఇద్దరేనా ఉండేది? ఆమా. అయ్యి బాబోయ్. రే ఒక నిమిషం ఇటారా. రే రే రూమ్లో తను ఉంది కదరా. నీకేం ప్రాబ్లం లేదు కదరా. రే నాకేం ప్రాబ్లం లేదురా, కానీ నవ్య తనని చూస్తే తప్పుగా అనుకుంటుందేమోరా. ఏమనుకుంటదిరా? నువ్వు బొగ్గడు అనుకుంటది. రే నువ్వు ఈ మధ్య చాలా రెక్లెస్గా మాట్లాడుతున్నావు. మరి నువ్వు ఎలా పిచ్చి బూతులు మాట్లాడుకో. నువ్వు ఎలా పిచ్చి పొలక డిసిషన్స్ తీసుకుంటే మనం మళ్ళీ బూతులు. మన ఫోటోగ్రఫీకి మంగళహారతి పాడాల్సి వస్తుంది. అశోక్, పద. ఓకేనా? ప్రాబ్లం ఏం లేదుగా? ప్రాబ్లం ఏముంటుంది? ఏం లేదు. నీకు రైడ్ బుక్ చేస్తాను నాకు. అశోక్, నేను నీతో బైక్ మీద వస్తాను. బైక్ మీద? మరి నేను? నువ్వు ఆటోకి వచ్చాయి అన్నయ్య, ప్లీజ్ నా కోసం. ఏయ్, నువ్వు అన్నయ్య మాత్రం అనొద్దు. అవసరమైతే నడుచుకునే వస్తాను. థ్యాంక్ యూ. మహేష్, రైడ్ బుక్ అయింది, నువ్వు ఆటోలో వచ్చారా? నువ్వైతే హీరోవి, హీరోయిన్తో వస్తావు. నేను ఆఫ్టర్ ఆల్ సైడ్ క్యారెక్టర్ కానీ ఆటోలో వస్తాలే. అది కాదురా. నువ్వురా, లగేజ్ తీసుకొచ్చే. జాగ్రత్త. మహేష్, అశోక్ ఏడి? పర్లేదయ్యా భీమవరం, బాగానే డెవలప్ అయ్యావు. థ్యాంక్స్ అండి. అబ్బో సిగ్గే. అవును, మనలో మన మాట ఏ మోడల్ అయినా కనెక్ట్ అయిందా? ఏమండి, నేను పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని మిక్స్ అయ్యానండి. ఆహా, నేను అనుకున్నది ఎదవైతే కాదు నువ్వు. అంటే తను ఎవరు తను? తను మా రూమ్మేట్. ఓ, అంటే మీరు ముగ్గురు ఉంటారా? ఓ నైస్. అటెక్కడికి? ఇటు. సరే అమ్మా, నేను రేపు చేస్తా. ఓయ్ అశోక్, మా మమ్మీ నీ నెంబర్ అడిగింది. నా నెంబరా? దేనికి? నేను నీతో ఉంటున్నానని చెప్పా, అందుకే. ఓ అందుకా? సరే ఇవ్వు. ఓకేనా? సో స్వీట్ ఆఫ్ యూ అశోక్.
అరే మహేష్, పాపం తను బయటేం పడుకుంటుందిరా, పైగా మన గెస్ట్, మనమే అడ్జస్ట్ అవ్వాలి. గుడ్ నైట్. సెన్స్ ఉండక్కర్లా చెత్త నా కొడుకు, సోదిగాడు. అమ్మాయి అంటే చాలు ప్రతోడు పెద్ద త్యాగరాజు అయిపోవడమే. ఛే, అబ్బా ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ వేరు వేరని డ్రామాలు తప్పి ఈరోజు ఏకంగా ఇంటికి అమ్మాయినే తెచ్చేశాడు. అలా చేయడం తప్పు కదా? కదా ఏంటి? తప్పే. లాభం లేదు, వీడిని ఇలా వదిలేయకూడదు. ఎలా అయినా వీడి పని చెప్పాలి, కానీ నేను చేసినట్టు ఉండకూడదు. ఏం చేద్దాం? నీ అప్ప ఎవరు ఈడ? ఏమలే కొమ్మతీదేమా? గుడ్ మార్నింగ్. ఏంటి కళ్ళు ఎర్రగా ఉన్నాయి? నైట్ అంతా నిద్రపోలేదా? ఏ? నైట్ నన్ను కొట్టారు. నిన్ను కొట్టారా? ఎవరు? ఇట్రా. దయ్యం. దయ్యమా? ఏంటి దయ్యమా? అవును, మరి లేకపోతే ఈ రూమ్లో నన్ను ఎవరు కొడతారు? అది నిజమేలే. నిజంగా దయ్యమే అంటావా? మొన్నటిదాకా ఈ చేతికో తాయెత్తుండే, అది నిన్నే ఓడిపోయింది. ఈ రోజుల్లో ఆంజనేయ స్వామి తాయెత్తు కట్టిస్తా, అది దయ్యం సంగతి అంటే చూస్తా. అశోక్ అశోక్, నన్ను కూడా తీసుకెళ్ళు, నాకు కూడా ఒకటి ఇప్పించు ప్లీజ్. సరే. అసలు ఏం చేస్తున్నారా? తాయెత్తు కట్టించుకునేంత వరకు నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. ఎవరు? చెప్పుకో చూద్దాం. ఎవరో చెప్పండి. అరే, నా వాయిస్ కూడా గుర్తుపట్టలేదా నువ్వు? హర్ష. అమ్మయ్యా, గ్యాప్ వచ్చేసరికి మర్చిపోయావేమో అనుకున్నా. ఇంతకీ ఎలా ఉన్నావు? ఏదో నీ అంత కాకపోయినా పర్లేదు, యావరేజ్. యాక్చువల్లీ ఊర్లో అర్జెంట్ వర్క్ ఉండి లీవ్ పెట్టాల్సి వచ్చింది. మ్యాగీ అంత బాగానే తీసుకుందా? అందుకేగా ఇక్కడున్నాను. లేదంటే రూమ్లోకి వచ్చిన ఏ వాట్సాప్ మెసేజెస్కో రిప్లై ఇస్తూ ఉండేదాన్ని. ఎక్కడుంటున్నావు? మన భీమవరం గాడితోనే. అడబ్బా, ఆ రూమ్ చేంజ్ అయిన దగ్గర నుంచి నన్ను కలవడం మానేశాడు. పిచ్చోడా, వాడు అమ్మాయిల చుట్టూ తిరుగుతుంటే నిన్నెక్కడ కలుస్తాడులే. మనమంతా ఒకసారి మీట్ ప్లాన్ చేయాలి. ఇంతకీ నేను జాయినింగ్ పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు? జాయిన్ అయ్యి 1 వీక్ కూడా కాలేదు, అప్పుడే పార్టీనా? లేట్గా అడిగితే మంత్ ఎండ్ అంటారు, ఎర్లీగా అడిగితేనేమో ఇప్పుడు అంటారు. ఇంకెప్పుడు అడగాలి? సరే ఇస్తాలే. ఇప్పుడు వెళ్దామా? నువ్వు ఆఫీస్కి పార్టీ కోసమే వచ్చావా? ఏదో తెలిసిన అమ్మాయి కదా అని చనువుగా ఉంటే నన్ను ఇంత అవమానిస్తావా?
నేను హర్ట్ అయ్యాను. నువ్వేం హర్ట్ అవ్వట్లే, ఈవినింగ్ ఇస్తాను. ఇప్పుడే వెళ్దాం కదా, మందే ఇదంతా. ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు. అప్పో, నేను నీ అంత సీనియర్ని కాదు, ఇప్పుడిప్పుడే జాయిన్ అయిన ఫ్రెషర్ని. నాకు నీకున్నంత ఫ్రీడమ్ ఉండదమ్మా. ఓకే, ఈవినింగ్ వెళ్దాం. సరే, ఇందుకే ఎక్కడికి వెళ్దాం? ఆఫీస్ అయిపోయాక బేసిక్గా ఫ్రెండ్స్ అంతా కలిసి వెళ్ళే ప్లేసులు 2. ఒకటి బార్, 2 కెఫే. నువ్వు బార్కి ఎలాగో రావు కాబట్టి కెఫేకి వెళ్దాం. ఓకే ఓకే, సీ యూ. సీ యూ. అశోక్, హైదరాబాద్ చాలా బాగుంది. వెనక్కి కూర్చొని స్నాపులు తీసుకుని నీకు బాగానే ఉంటుంది, ముందు కూర్చొని బండి నడిపే నాకే చాలా చిరాగ్గా ఉంది. నేనున్నాగా చిరాకు రాదులే. అంటే అంటే ఈ చిరాకు పుట్టకుండా కబుర్లు చెప్తా అంటున్నా. ఓ అదా, నువ్వేమనుకున్నావు? నేనేదో అనుకున్నానులే, అది నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు. సరేలే. అశోక్, నిన్నోటి అడగనా? అడుగు. నన్ను చోటికి తీసుకెళ్తావా? సరే. ఎక్కడికి? నువ్వు అర్జెంటుగా వాష్రూమ్ వాడాలి, అంతే కదా? ఏ చిచి కాదు. మరి నన్ను చార్మినార్ తీసుకెళ్ళవా ప్లీజ్? ఏం చార్మినారా? నువ్వు అడగడం తప్పు కాదు, నీ టైమింగే తప్పు. ఈ టైంలో హైదరాబాద్లో ట్రాఫిక్ ఎలా ఉంటుంది తెలుసా? పెద్ద హీరో సినిమా రిలీజ్ రోజు థియేటర్ బయట క్రౌడ్లా ఉంటుంది. ఆ క్రౌడ్లో కాల్ పెట్టడం, ఈ ట్రాఫిక్లో చార్మినార్కి వెళ్ళడం, 2 ఒకటే. అశోక్ ప్లీజ్ అశోక్, తీసుకెళ్ళొచ్చు కదా. మళ్ళీ నాకు ఎప్పుడు కుదిరిద్దో ఏంటో. అది కరెక్టే, కానీ చాలా దూరం. మాట్లాడుకుంటూ వెళ్దాం ప్లీజ్. దూరం, ట్రాఫిక్ 2 తెలియవు. సర్లే. వావ్, ఎప్పటి నుంచో చూద్దాం అనుకుంటున్నా, ఫైనలీ. అండ్ ద క్రెడిట్ గోస్ టు యూ. నాదేముంది, అదేమన్నా కట్టించానే ఏంటి? అబ్బా పంచా. చూడమ్మా అశోక్, అమ్మాయిలంత త్వరగా కాంప్లిమెంట్స్ ఇవ్వరు, ఇచ్చినప్పుడు తీసుకోవాలంతే. ఓకే మేడం, వెళ్దామా? ఏంటి అప్పుడేనా? ఇక్కడ ఛాయ్ బాగుంటుందని విన్నాను, తాగుదాం కదా. ఏంటి మళ్ళీ ఛాయా? ప్లీజ్. సరే పద. అశోక్, టీ సూపర్ అంతే. ఇలాంటి టీ కోసం ఎంత దూరం వచ్చినా తప్పులేదు. రోజు వద్దామా? ఏంటి రోజు వచ్చేది? ఈ రోజు రావడానికి సరదా తీరిపోయింది. రోజు అంటే పులుసు కారిపోద్ది. జోక్ జోక్ చేసాలే. నవ్వాలే. సారీ సారీ చెప్తున్నాగా. తాగు తాగు ప్లీజ్. సారీ. నీ వైఫ్ ఎవరో గానీ చాలా లక్కీ. నాకు ఇంకా పెళ్ళే కాలేదు. అది తెలుసులేవయ్యా బాబు, నేను చెప్పేది వచ్చే వాళ్ళ గురించి. అలా అయితే ఓకే. నీకు కొంచెం తొందర ఎక్కువే. చూసించాలే గాని పద. అవును, నీకెలాంటి అమ్మాయి వైఫ్గా కావాలి? అవసరమా ఇప్పుడు అది? అవసరమే. నీకు అవసరం లేకపోయినా చెప్పు. నీకేం సంబంధాలు చూడంలే బాబు, చెప్పు. సర్లే చెప్తాను. తనకి 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 అరే ఉండు, ఇప్పుడే అడిగో, ఆలోచించుకునే టైం కూడా ఇవ్వవా? సరే ఆలోచించుకో. ఇంకెంతసేపు ఆలోచించుకుంటావు? నీకు కొంచెం తొందర ఎక్కువే. సరే చెప్తా విను. కోపం ఉండాలి కానీ ఎక్కువసేపు ఉండకూడదు. గొడవ పడాలి కానీ ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోకూడదు. గిఫ్ట్లు అడగాలి, ఇవ్వకపోతే అలగకూడదు. నన్ను తిట్టుకోవాలి కానీ అర్థం చేసుకోవాలి.
చివరిగా ప్రేమ ఉండాలి, కానీ ప్రతిరోజు చూపించిన అవసరం లేదు. అంటే పిచ్చి ఉండాలి కానీ నీ అంత ఉండకూడదు, అంతేగా? ఇంకమ్మా అది సరే, నువ్వు చెప్పు, నీకు ఎలాంటి వాడు కావాలి? నాకా? నీకే. నాకు ఫేమ్ ఉండాలి కానీ ఫాలోవర్స్ కోసం రీల్స్ చేయకూడదు. లవ్, కేర్, ఎఫెక్షన్, యాంగర్ ఇవన్నీ ఎమోషన్స్ ఈక్వల్ గా మెయింటైన్ చేసేవాడై ఉండాలి. సింపుల్ గా చెప్పాలంటే నీలా ఉంటే సరిపోతుంది. క్వాలిటీ చెప్పిందా లేక నాకు ఏంటి ఇస్తుందా ఏంటో. నువ్వు ఎంతసేపు చూసిన రేట్లు ఏం తగ్గవు కానీ ఏదో ఆర్డర్ చేయి. నేను చూసేది కూడా ఐటమ్సే, రేట్లు కాదు. నీ గురించి నాకు తెలుసులే కానీ ఏదో ఆర్డర్ చేయి. చాకోలావా ఓకేనా? చాకో? చాకోలావా కేక్ రా. బిల్లు కట్టేది నువ్వైతే నాకు ఏదైనా ఓకే. భయ్యా 2 చాకోలావా కేక్స్. మరీ ఇలా ఉన్నావేంట్రా? బిల్ ఏం కడితే పాయిజన్ కూడా తాగేలా ఉన్నావు. జీతం అంతా ఏం చేస్తున్నావురా జఫా? 3 రోజులు కూడా రాని దాని గురించి డిస్కషన్ అవసరం. 3 రోజులు కూడా రాదా? ఏం మాట్లాడుతున్నావురా? ముందే బ్యాచిలర్ గాడివి, అసలు ఏం ఖర్చులుంటాయి నీకు? సరే రే, ఏం ఖర్చులుంటాయా? జాబ్ రాక ముందుకు చేసిన అప్పులకు వడ్డీలు కట్టాలా? ఎలాంతా కష్టపడేది దేనికోసం? ఒక్కరోజు కూర్చొని తాగడం కోసం. ఒక్కలే తాగుతావా? 4 పిలుస్తాం. 4 వస్తారా? 40 మంది వస్తారు. తాగుముందుకు డబ్బులే ఉంటాం, తాగిన తర్వాత అప్పు చేసి మరీ తాగిపిస్తాం. అయినా నీకు అర్థం కావాలి, లేడీస్ కావాలి. రే రే ఆపరా, సినిమాల కంటే ఎక్కువ చెప్తున్నావు కదరా. మరి హైదరాబాద్లో ఉండే బ్యాచులర్ కష్టాలు ఎలా ఉన్నాయి? ఇలానే ఉన్నాయి. సరేరా. నేను మళ్ళీ చేస్తాను. వీడికి ఈ సైకిల్ కూడా ఉంది. ఓయ్ తమ్ముడు, చెప్పండి అక్క. అక్క తొక్క అన్నావుంటే డిప్ప పగులుద్ది. అంటే మీరు తమ్ముడు అన్నారు కదా అని. నేను అనొచ్చు, నువ్వు అనకూడదు. సరే చెప్పండి సిస్టర్. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఎవరు లేరుగా. ఓ తనా, అదో పెద్ద కథలే. చిన్నది చేసి చెప్పు. అంటే మా అమ్మమ్మ చెప్పింది, చేసే పనులకు వాల్యూ ఉండాలి, చెప్పే మాటలకు విలువ ఉండాలి అని. అర్థమైంది. ఈ మాటకు విలువేంతో చెప్పు. డబ్బులేమొద్దు, ఈ పేదవాడి దాహం తెచ్చాను చాలు. మీకున్న పెద్ద మనసుకి నేను ఆఫ్ అడిగినా మీరు ఫుల్ ఇస్తారు, అది నాకు తెలుసు. ఫుల్ అంటావు. సరే చెప్పు. తన పేరు సత్య, బెంగళూరులో ఉంటుంది. తనకు మోడల్. అలా కమిట్ అయ్యాడు తన దగ్గర. ఈ భీమవరం గారిని అనుకున్నంత అమాయకుడైతే కాదనమాట. ఆడమాయకుడు ఏంటండి, వాళ్ళ లైఫ్ స్టోరీ వింటే అపరిచితుడు అవ్వకవుతాడు. ఏంటి అంతుందా? ట్విస్ట్లు, టర్రల్లో, ప్రపోజల్స్, రిజెక్షన్స్, అబ్బో చాలానే ఉన్నాయి. రేపు మీరు ఫుల్ రెడీ చేసుకోండి, ఎంత ఉందో నేను చెప్తా. సిస్టర్, మీరు అడిగారు కాబట్టి చెప్పలేదు, నేను నమ్మాను కాబట్టి చెప్పా. ఈ పేదవాడిని మోసం చేయాలని ఆశిస్తున్నా. ఓకే, హ్యావ్ ఏ నైస్ డే. షూర్ సార్, ఆన్ టైంలో అక్కడ ఉంటా. ఓకే సార్, వెళ్దామా? ఏంటి అప్పుడేనా? ఇంకేం కొనాలి? ఇంకా చాలా ఉన్నాయి. సత్య ప్లీజ్, నువ్వు షూట్ అన్నావు, అది కాకుండా నాకు ఇంకో క్లయింట్ మీటింగ్ కూడా ఉంది, వెళ్దాం కదా ప్లీజ్. అబ్బా షూట్కి వెళ్దాంలే అశోక్.
అయినా ఒక అందమైన అమ్మాయి నీ పక్కన నడుస్తూ నీతో ముచ్చట్లు చెప్తుంటే మూమెంట్ ఎంజాయ్ చేయకుండా పారిపోతావేంటయ్యా బాబు? అవును, నీ ఫేవరెట్ కర్రీ ఏంటి? ఫేవరెట్ కర్రీ అంటే ఏం లేదు. మా అమ్మ వారంలో 3 రోజులు పప్పే వండుద్ది. ఒకవేళ అది మిగిలిపోతే నెక్స్ట్ డే వేడి చేసి అదే పెట్టుద్ది. మా ఇంట్లో మెనూ వెజ్ నుంచి నాన్ వెజ్కి మారాలి అంటే సండే రావాలి. సో వారం అంతా సండే కోసం వెయిట్ చేస్తుంటా. ఎప్పుడు నాన్ వెజ్ అయినా వెజ్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. అన్నీ ట్రై చేయాలి. అన్నీ ట్రై చేయాలంటే మా అమ్మ ప్రిపేర్ చేయాలి, లేదా నేను నేర్చుకోవాలి. సెకండ్ ఆప్షన్ అలాగా అవద్దు. అందుకే ఇలా కంటిన్యూ అయిపోతున్నా. కదా, నీకు వంట రాదు కదా? సరే, ఈరోజు పనులన్నీ పోస్ట్పోన్ చేసుకో, నీకు వంట నేర్పిస్తాను. ఓయ్, అలాంటి ఏం పెట్టుకోకు, నాకు ఇంట్రెస్ట్ లేదు. అసలు నీకు దేనిలో ఉండిద్దయ్యా ఇంట్రెస్ట్? ఏది అడిగినా ఏది చేద్దామన్నా ఏదో ఒక వంక పెడతావు. నీకు అలాగే ఉండుద్ది. పొద్దున్న లెగిస్తే బోల్డ్ పనులు ఉంటున్నాయి. పనులందరికీ ఉంటాయి, కానీ మనమే ఖాళీ చేసుకోవాలి. వంటలు వేపుళ్ళు నేర్చుకోవాలి. అయినా ఈ జనరేషన్లో అమ్మాయిలు ఎలా ఉన్నారు? వంటల వైపు వెళ్ళడమే మానేశారు. కాబట్టి నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి. ఏం పర్లేదు, కావాలంటే కుక్కను పెట్టుకుంటాను. అంతేగాని వంట నేర్చుకోనంటావు. ఎంత బలుపో చూడు. బలుపా? బలుపే మరి. బాగా డబ్బున్నోళ్లే నీలా మాట్లాడతారు. బాగా రిచ్ అనుకుంటా. రిచ్చా? ఎవరు రిచ్? మంత్ ఎండ్ వస్తే చాలు క్రెడిట్ కార్డ్ మెసేజ్లు, ఇంటి వనరు ఫోన్ కాళ్ళు, ఇన్కమ్ కంటే ఈఎంఐలు ఎక్కువైపోతున్నాయి కదా. అలాంటప్పుడు వంట నేర్చుకోవచ్చు కదా, కష్టాల్లో పనికొస్తుంది. సరే నేర్చుకుంటా, కానీ ఇప్పుడు కాదు. ప్లీజ్ ప్లీజ్. సరే, నీ ఇష్టం. అమ్మయ్య, చాయ్ తాగుదాం పదా. మళ్ళీ చాయ్? రాబాబు, కూర్చో. నమస్కారం అండి. మీ నాన్నగారు వస్తా అన్నారు? నాన్నగారు చిన్న పనుండి ఆగిపోయారు. జాతకాలు తెమ్మని నన్ను పంపారు. అబ్బాయిని అడిగాను జాతకం గురించి. పనిలో పడి మర్చిపోయినట్టున్నాడు. ఆలస్యం చేస్తే మంచి ముహూర్తాలన్నీ వెళ్ళిపోతాయంట అని చెప్పమన్నారు నాన్నగారు. అబ్బాయి హైదరాబాదులో వాళ్ళ అమ్మా నాన్న భీమవరంలో ఉండడం వల్ల అడగడం మర్చిపోతున్నట్టున్నాడు. ఇవాళ ఎలాగైనా తీసుకొని మీకు పంపిస్తాను. జాతకాలు కాకపోతే పుట్టిన తేదీ, పూర్తి పేరు, వివరాలు తెలుసుకోండి. మిగతా విషయాలు నాన్నగారు చూసుకోరు. ఆ వివరాలు సరిపోతాయా? బేషుగ్గా సరిపోతాయండి. సరే బాబు, కనుక్కొని పంపుతాను. మరి నేను వెళ్ళొస్తాను. మంచిది. జాతకం కూడా పంపలేనంత ఖాళీ లేకుండా అబ్బాయి ఏం చేస్తున్నాడో. కొంచెం లెఫ్ట్, ఇంకొంచెం. స్మైల్. నెక్స్ట్ పోజీ. స్మైల్. వన్ మోర్. హెయిర్ వెనక్కి. నైస్. స్టిల్ మార్చు. నెక్స్ట్. నైస్. ఇది చూడు, బాగా వచ్చింది కదా. ఇది కూడా బాగా వచ్చింది. అయినా మోడల్ షూట్ అంటే పెద్ద సెటప్ ఉండిద్ది అనుకున్నా. నువ్వేంటి 2 లైట్లు పెట్టి తీసేస్తున్నావు? ఫొటోస్ అనేవి సెటప్ వల్ల కాదు, తీసేవాడు టాలెంట్ వాళ్ళు వస్తాయి. ఇవి బాగానే వచ్చినాయి కదా. అన్ని ఫొటోస్లో నాకు నేను నచ్చలా. నేను బాగా తీయలేదా? లేదు, నా కాస్ట్యూమ్ నచ్చలా. అవుట్ఫిట్ సెలెక్షన్ నీదేగా. బయట బాగుంది, ఫొటోస్లో బాగుండిద్ది అనుకున్నా. మరి దానికి నేనేం చేస్తాను చెప్పు? నువ్వేం చేయక్కర్లేదు, నేనే వెళ్ళి కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుని వస్తా. సరే. బానే. హలో. హలో బాబు. బాబా? ఎవడు బాబు, ఎవడకు బాబు? రాంగ్ నెంబర్. ఎవరనుకున్నాడు? మళ్ళీ చేద్దాం. బాగానే వచ్చినాయి కదా. ఏమండి, మీ బాబు నా దగ్గర లేడండి. బాబు, నేను నవ్య వాళ్ళ నాన్నని. అంకుల్ మీరా? ఆ, చెప్పండి, ఎందుకు ఫోన్ చేశారు? అదేంటి బాబు అలా అంటావు? అంటే ఈ టైంలో ఎందుకు ఫోన్ చేశారు అని. నీ జాతకం గురించి అమ్మాయిని అడుగుతుంటే నువ్వేదో బిజీలో ఉన్నావని చెప్తుంది. అవును అంకుల్, నేను చాలా బిజీగా ఉన్నాను. ఏమనుకోకుండా నీ జాతకం కొంచెం పంపుతావు బాబు? బాబాయ్, ఇప్పుడు నేను జాతకం ఇచ్చేదాకా వదిలేడే.
హలో హలో ఇప్పుడు ఎలా? అరే మహేష్ వెళ్ళారా? ఏంటి నా పిల్లలను ఫోన్ చేసాడు, కొద్దిగా మేనేజ్ చేయరా. మేనేజా? నా వల్ల కాదురా బాబు. ఈ ఒక్క ఫోన్ మేనేజ్ చేస్తే ఈ నెల వడ్డీ కట్ చేద్దాం అనుకున్నా. అవునా? ఎలా ఇవ్వు మరి? బాబు ఉన్నావా? సిగ్నల్స్ లేవా ఏంటి? అంకుల్ గారు చెప్పండి, సిగ్నల్స్ ఉన్నాయి, వినబడుతుంది. అదే జాతకం. మా వాడి జాతకం అస్సలు బాగాలేదు అంకుల్. షూట్లు, యాక్షన్ సినిమాలో ఫైట్లు లాగా ఒకటి తర్వాత ఇంకోటి వస్తూనే ఉన్నాయి. అస్సలు ఖాళీ లేడు. ఓకేనా? అయ్యో పాపం, ఎప్పుడు ఫ్రీ అవుతాడు? కొత్త సినిమా రిలీజ్ అయిన థియేటర్ అయితే వీకెండ్ తర్వాత ఫ్రీగా ఉంటుందని చెప్పొచ్చు అంకుల్. కానీ మా వాడి పరిస్థితి ఇంట్లో టీవీలో అయిపోయింది. ఒకరి తర్వాత ఇంకొకరు వాడుతూనే ఉన్నారు. సరే బాబు, ఒక విషయం అడుగుతా చెప్పు. అడగండి అంకుల్. ఒక ఫోటోషూట్లో ఉన్నాను. సరే వచ్చాక ఫోన్ చేయి. ఏంటి? ఏం లేదు. ఎవరు? అదే ఫోన్. ఓ ఇదా. బెంగళూరులో నాకు క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు. తను మంచి ఫోటోగ్రాఫర్. ఏదో వర్క్ పడింది, హైదరాబాద్ వస్తున్నా అంటేను కలుస్తా అన్నాడు. నీకో విషయం తెలుసా? తను నీ వర్క్స్ని ఫాలో అవుతాడు. ఏంటి నమ్మట్లేదా? వస్తున్నాడుగా, నీకే తెలుస్తుంది. అది సరే, మనం షూట్ రేపు చేద్దామా? రేపా? ఏ లేదు, లెట్స్ ఫినిష్ దిస్ టుడే. అయినా రేపు నాకు చాలా వర్క్స్ ఉన్నాయి. వెళ్దాం పదా. రా. ఏం చేద్దాం? కొడితే ఒక్క దెబ్బకి సెట్ అయిపోడు. తొందరపడి ఏం చేయకూడదు. రే ఏంట్రా అంతలో ఆలోచించేస్తున్నావు? లైఫ్ చాలా బోరింగ్ ఉందిరా. ఇంట్రెస్టింగ్ ఏదో చేయాలి. రోజు చేస్తున్నావు కదరా. నేనేం చేస్తున్నాను రా? అప్పులు చేస్తున్నావుగా. నేనెంత సీరియస్గా మాట్లాడుతుంటే కామెడీ చేస్తావేంటి? మరి నేను మాట్లాడేటప్పుడు నువ్వు చేయొచ్చా? నువ్వు నేను ఒకటేనా? సెన్స్ లేదా? ఇది నీకు కొంచెం ఓవర్ అనిపించట్లేదా? లేదు, షూట్లో ఉన్నప్పుడే నీ అసిస్టెంట్ని, బయట కాదు. బయటకు వస్తే బిలియనర్ మరి దగ్గరేగా. ఆ డ్రింక్ కూడా నేను కొని ఇచ్చిందేరా. అన్ని రోజులు ఒకలా ఉండవరా. నాకు టైం వస్తుంది. నువ్వు ఎక్స్పెక్ట్ చేయని ఐడియాతో నీ ముందుకు వచ్చి నీకు షాక్ ఇస్తా. ఒక నెల వడ్డీ తగ్గిందని ఎక్కువ ఆలోచిస్తున్నట్టున్నావు. తాగు. నీ టైంలో వస్తుందిరా. హలో అశోక్, నేను ఫిలిం నగర్ దగ్గరున్నా. వస్తావా? సరే. రే సత్య ఫోన్ చేసింది, నువ్వు ఆటోకి వెళ్ళిపో. హే, మీరు ఎక్కడ ఉన్నారా? మీకోసం కింద ఎదుర్కొంటున్నానే. ఇక్కడే ఉన్నాలే. బాగా సెటప్ చేశారండి. మన ఫ్రెషర్స్ ఎక్కడా? ఫ్రెషర్సా? వాళ్ళెవరు? ఓ వాళ్ళ వాళ్ళు బైక్ మీద వస్తున్నారు. బైకా? మరి నువ్వెలా వచ్చావు? పని ఉంది కదండి, పని అయిపోయింది, ఆటోకి వేసారు. అవును, నీ గర్ల్ ఫ్రెండ్ లేదా? ఉండేది. నైట్ టైం ఫోన్ ఎక్కువసేపు మాట్లాడాల్సి వస్తుందని నేనే బ్రేకప్ చెప్పేశా. నా ఫుడ్ని బెడ్ని డిస్టర్బ్ చేస్తే అది ఎవరైనా నాకు అవసరం లేదు. పోన్లే, ఒక అమ్మాయి జీవితాన్ని కాబట్టి. ఇప్పుడు నా కోసం దేనికండి? నేను నిన్న అడిగింది ఈరోజు మీరు తీసుకొచ్చారా? తెచ్చాను. మరి ఇంకేం లేటు, తీయండి. అర్థమైంది, మిగతా హాఫ్ కింద ఉంది. పర్లేదండి, కథ కంప్లీట్ అయ్యాక ప్రశాంతంగా కిందకి వెళ్తాను. ఏడ్చాలి. అబ్బా, కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ముంబై హీరోయిన్ లాగా ఎంత టెంప్టింగ్గా ఉంది.
ఇంతకీ కథ పూర్తిగా చెప్తావా? మీరేం భయపడకండి, బాటిల్ సగం అయ్యేలోపు కథ పూర్తిగా కంప్లీట్ చేస్తా. ఇవ్వండి. వాటర్ తీసుకురాలేదా? పర్వాలేదులేండి, మీరేం కంగారు పడద్దు, ఇది నాకు అలవాటే. ఇప్పుడు చెప్తావా? 10th క్లాస్లో అందరూ ఆల్ ఇన్ వన్తో కష్టపడుతుంటే మావాడు మాత్రం ఆడు ఆల్ టైమ్ ఫేవరెట్ మేఘనా కోసం వెయిట్ చేసేవాడు. ఏంటి, తిరుపతి ట్రిప్ కోసం వెళ్ళిపోయారా? అది 10th అండి. షార్ప్నర్ బ్లేడ్ ఊడిపోయిందని, ఎరేజర్ మీద కవర్ చిరిగిపోయిందని గొడవ పెట్టుకున్న రోజులు అవి. వాటితో పోల్చుకుంటే ఇది కొంచెం పెద్దదే. తర్వాత ఏం జరిగింది? అప్పటి నుంచి అమ్మాయి జోలికి వెళ్లకుండా ఇంటర్ కంప్లీట్ చేశాడు. నాకు పరిచయం అయ్యాడు. చాలా కష్టపడుతూ డిగ్రీ సప్లైస్ రాస్తున్న రోజుల్లో రమ్య కనిపించింది. ఏంటి, ఇంకో అమ్మాయా? కొత్త అమ్మాయి, కొత్త కదా. మా రిజల్ట్స్ కోసం భయపడుతూ ఇంట్లో వాళ్ళకి కనిపించకుండా తిరుగుతున్న రోజుల్లో ఈ అమ్మాయిని చూశాడు. ప్రతిరోజు సాయంత్రం జీ తెలుగులో వచ్చే డైరీ సీరియల్ లాగా రోజు కనిపించేది. అనేసరికి మా ఊళ్ళో ఉన్న విద్యార్థి బయట లేచి ఫోటోగ్రఫీలో ఉన్న అన్ని కోర్సులు చేసి బ్యాగ్ వేసుకుని హైదరాబాద్ బయలుదేరాడు. ఓహో, అందుకొచ్చాడా హైదరాబాద్కి? నేనేదో ఆశయంతో వచ్చాడనుకున్నా. అమ్మాయి కోసం వచ్చాడా? అమ్మాయి కోసమే వచ్చాడు. వీడిది మనసు కాదు, మాదాపూర్ గర్ల్స్ హాస్టల్. నాకు డౌట్ సిస్టర్, మా వాడిని మీరెలా లవర్ కింద పరిచయం చేయాలనుకున్నారు? నాకేం తెలుసు. స్టార్టింగ్లో పరిచయం అయినప్పుడు అపరిచితుడు రామన్లా ఉండేవాడు. మంచోడు అమాయకుడు అనుకున్నాను. ఇప్పుడిప్పుడేగా తెలుస్తుంది వీడు రామన్ కాదు రేమో అని. మనకు ముందు కదా. ఈయనండి ఈ టైంలో చేస్తున్నారు? హలో, నాన్న చెప్పండి. అమ్మా, వచ్చే నెల ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాను. ఎంగేజ్మెంటా? ఎవరికి? ఇంకెవరికి? నీకే. నాకా? మీకే. అబ్బాయి వాళ్ళ ఇంట్లో కూడా చెప్పమని చెప్పు. ఉంటాను, చాలా పనులు ఉన్నాయి. నా కొంప ముంచాడు వీడప్ప. అయిపోయాడు నా చేతిలో. సూపర్, అంతే. పట్టుకో. రేయ్, ఎక్కడ్రా? రేయా, ఏమండి మర్యాద తగ్గుతుంది. నేను మీకు ఎంత హెల్ప్ చేసినా మర్చిపోతున్నారు మీరు. ఆ చేసావులో పెద్ద తొక్కలో హెల్ప్. ఎక్కడున్నావు నువ్వు? రూమ్లో. ఓ, వచ్చావా? పైకి రారా. నువ్వు పైకి రా ఫస్ట్. ఏమైందండి? నువ్వు రారా, చెప్తాను. వస్తున్నాను. ఈరోజు అయిపోయాడు నా చేతిలో. Show me something, how you living, every day I'm stunting. On my way to make $1 million, gotta show me something. Show me something, how you living, every day I'm stunting. ఏంటి సిస్టర్, ఏనా ప్రాబ్లమా? ఆ జఫ్ఫాగాడు నా కొంప ముంచాడు. ఏం చేశాడు? అదిగో వస్తున్నాడు, ఉత్తమ విలన్. ఏమైంది? ఏమైందా? మా నాన్నకి కాల్ చేస్తే కాల్స్ ఎత్తదని చెప్పానా? చెప్పారు. అయితే
అయితేనా భయమో బొంగో అని డ్రామాలు తొబ్బి మా నాన్నతో కలిసి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేపిస్తావా? ఎంగేజ్మెంటా? ఏం మాట్లాడుతున్నారు? ఎంగేజ్మెంటే, పెద్దేం తెలియనట్టు నటించుకు. అరే మహేష్, నువ్వేనే చెప్పరా. ఇలాంటి ముక్కు పచ్చలారిన అమ్మాయిని ఎలా మోసం చేయాలనిపించిందిరా? సారీ సిస్టర్, ఇలాంటి ఇండీసెంట్ ఫెలో నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను సిస్టర్. రే పొద్దున వాళ్ళంతా నువ్వే మాట్లాడు. ఏం మాట్లాడో చెప్పు, నాకు గుర్తుంది. నేనేం చేశాను? నువ్వు మేనేజ్ చేయమన్నా చేసా? నేను మేనేజ్ చేయమన్నాను రా, మ్యారేజ్కి లైన్ క్లియర్ చేయమనలేదు. నీ జాతగా అడిగాడు, అది నీకే తెలీదు, ఇంకా నాకేం తెలుస్తుంది? తెలీదని చెప్పా. మరి ఎంగేజ్మెంట్ ఏంట్రా? రే గుర్తు తెచ్చుకొని చెప్పు. నీ జాతగా అక్కర్లేదు, డేట్ ఆఫ్ బర్త్ అడిగాడు, బర్త్డే విష్ చేయడానికి అడిగాడమని చెప్పా. వెడ్డింగ్ సెట్ చేస్తాడని నాకేం తెలుసా? అసలు ఇంత కూడా సీరియస్నెస్ లేదు. అయినా మీది కాదు, నాది తప్పు. నా ప్రాబ్లం నేను సాల్వ్ చేసుకోకుండా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేశాను కదా, నాదే తప్పు. ఏమండి, వాడి సిచ్యువేషన్ సీరియస్నెస్ తెలియక ఇలా ప్రవర్తించాడు. ఇలా జరుగుద్దని వాడు కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు. చెయ్యరు, ఎందుకు చేస్తారు? అయినా వాడనే లాభం నీకుండాలి. అమ్మాయిల గురించి ఆలోచించినంతలా ప్రాబ్లమ్స్ గురించి ఎందుకు ఆలోచిస్తావులే? అమ్మాయిలా? అమ్మాయిలు ఏంటండి? ఇంతకంటే నటించకు, నాకు మొత్తం తెలుసు. ఏమండి, మీరు నా గురించి ఏదో తప్పుగా విన్నారు, నన్ను అపార్థం చేసుకుంటున్నారు మీరు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం మేనేజ్ చేస్తున్నావురా? మేనేజ్ చేయాల్సిన చోటు చేయలేదు కానీ సూపర్ రా బిట్టు, సూపర్. ఏమండి, నేను మేనేజ్ చేయడం ఏంటండి? వద్దురా, వద్దు. నువ్వు వద్దు, నీ హెల్ప్ వద్దు, నీ ఫ్రెండ్షిప్ వద్దు. నేను మా ఇంటికి వెళ్ళిపోతా. వెళ్ళిపోయిందా? గంట చేసావు కదరా. కింద ఆఫ్ ఉందని చెప్పింది, నీకేం తెలుసా? నేను నన్ను లాభం లేదురా, నేను అనుకోను. ఏంటో వద్దురా, వద్దు. నువ్వు వద్దు, నీ హెల్ప్ వద్దు, నీ ఫ్రెండ్షిప్ వద్దు. ఎరా వాళ్ళు వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారా. ఫోటోలు పంపిస్తే మిగతా పేమెంట్ కూడా కొడతారంట. సరే. రేయ్, నేను నీకు ఒకటి చెప్పాలి. ఏంటి? నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఆలోచన ఎందుకు వచ్చింది? సంపాదన సరిపోవట్లేదురా, సైడ్ ఇన్కమ్ కావాలి. అంత వస్తుందా? వర్కౌట్ అవ్వాలి కానీ ఇన్కమ్కి ఇంటర్వెల్ ఉండదు. నువ్వు ఎంత గట్టిగా చెప్తున్నావు అంటే రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఎక్కువే ఉంటుంది అనిపిస్తుంది. మనిషి అన్నాక నమ్మకం ఉండాలిరా. నీది నమ్మకం కాదురా, అత్యాస. ఏదో ఒక దోశ నేను నాతో చేయమనే అడగలే. నువ్వు చేయమన్నా చేయను, మళ్ళీ నా రెప్యుటేషన్ దెబ్బతిన్నది. ఈ సెటర్లకేం తక్కువ లేదు. ఇదిగో ఈ వీడియో చూడు. ఏంటిది? చూడరా తెలుస్తుంది. హాయ్ గాయ్స్, అందరూ హిట్ అంటున్నా. సూపర్ హిట్ సినిమా. నాకు నచ్చలేదు భయ్యా. ఈ సినిమా వల్ల డీప్గా డిస్టర్బ్ అయ్యాను. ఇంకా దీని గురించి చెప్పాలంటే హీరో తన యాక్టింగ్ అండ్ డాన్సింగ్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిన స్టోరీ విషయంలో చాలా డిసప్పాయింట్ చేశాడు భయ్యా. ఇంటర్వెల్కి ఇంటికి వచ్చేద్దాం అనుకున్నా, కానీ క్లైమాక్స్ దాకా చూసి ఒక డిసిషన్కి వద్దాం అనుకున్నా భయ్యా. మొత్తం చూసాక నాకేమనిపించిందంటే మ్యూజిక్ టు వరస్ట్, విజువల్స్ టు బ్యాడ్, స్టోరీ అయితే చాలా చాలా వీక్. ఇంకా నేను దీనికి ఇచ్చే రేటింగ్ 2 చిన్న యాపిల్స్. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళీ కొత్త మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాం. హ్యావ్ ఎ నైస్ డే.
కొత్తగా ఉందా? చాలా చెత్తగా ఉంది. వర్కౌట్ అయ్యాని ఫస్ట్ వర్స్ట్గానే ఉంటారా, వెనక వెనక అలవాటు అయిపోతాయి. రే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతావేంటి? ఒక మనిషినైనా పన్నైనా సినిమానైనా ఇంక దేన్నైనా విమర్శించాలన్నా ప్రశ్నించాలన్నా ముందు నీకున్న అర్హత ఏంటో తెలుసుకో. ఇప్పుడు ఒక సింగింగ్ కాంపిటీషన్లో జడ్జిలు ఎందుకని బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న సింగర్స్ని పెడతారు? ఎందుకంటే వాళ్ళకున్న అనుభవం అర్హత అక్కడున్న ఇంకెవరికి ఉండదు కాబట్టి. అంతేగాని రోజు పాటలు వినే నీళ్ళంటున్నా నాలంటున్నా తీసుకెళ్ళి అక్కడ జడ్జింగ్ చేస్తే మనకున్న మిడిమిడి జ్ఞానం వల్ల సంకనాగిపోద్ది. ఎంతోమంది యంగ్స్టర్స్ జీవితం నాశనం అయిపోద్ది. అందుకే దేన్నైనా ప్రశ్నించాలన్నా విమర్శించాలన్నా ముందు నీకున్న అర్హత ఏంటో తెలుసుకో. ఆ తర్వాత ఇలాంటి వీడియోలు చేద్దు. అశోక్, ఏమైంది? ఏం కాల. అయితే నీకో విషయం చెప్పాలి. ఏంటి? పీజీ సెట్ అయిందంట. నా ఫ్రెండ్ కాల్ చేసింది రమ్మని. ఓ సరే. సరేనా? ఏంటి అంటే నన్ను ఎప్పుడెప్పుడు పంపించేద్దామని చూస్తున్నావా? అది కాదు, పీజీ కాల్ అయిందన్నావని. ఛీ, అయినా ఫ్రెండ్స్ అని నేను అనుకుంటే మాత్రం సరిపోదు, అందరూ అనుకోవాలి. అయినా నాకు ఇది జరగాల్సిందేలే. సత్య, ఏమైంది? ఏం కాలేదు బాబు, ఏం కాలేదు. అయినా మా అమ్మ చెప్తూనే ఉంది ఆంధ్ర అబ్బాయిలు నమ్మద్దు అని. నేనే పట్టించుకోలేదు. సత్య సత్య ఏంటి? సారీ, నేను అలా అనకూడదు. అనేసావుగా, అందుకేగా సారీ చెప్తున్నా. నీ సారీ నాకేం అక్కర్లేదు. సత్య, సారీ 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 సారీ. సరే, అకార్డింగ్ టు ఫ్రెండ్షిప్ రూల్స్ క్షమించేసాలి. సరే, నీకు నచ్చినంత రోజులుండు, అది నీ ఇల్లు అనుకో. అయినా నేను రేపు వెళ్ళిపోతున్నా. రేపా? పీజీకి రెంట్ కూడా పే చేశా. అరే ఒకసారి మాట్లాడు, ఇంపార్టెంట్ ఏమో. సరే, ఒక నిమిషం. హలో. నీ అబ్బా, ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎంతసేపు రా? రింగ్ కట్ట ఎంతసేపు? బలిసిందా? పెద్ద ఫోటోగ్రాఫర్ అయిపోయిన పోజులు కొడుతున్నావా? అవునరా, ఇంతకీ నువ్వెందుకు కాల్ చేసావు చెప్పు. నీతో నాకు మాట్లాడరా, నవ్యాకు ఫోన్. రే, నవ్యతో మాట్లాడాలంటే నవ్యకు ఫోన్ చేయి, అంతేగాని నాకు ఫోన్ చేసి నన్ను తనకు పని చేయకు. మార్నింగ్ నుంచి చేస్తున్నా, తను లిఫ్ట్ చేయట్లేదు, అందుకే నీకు చేసా. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా? అవును, బర్త్డే విషయం చెప్దామని కాల్ చేస్తున్నా. బర్త్డేనా? ఏ, నీకు తెలీదా? తెలుసు తెలుసు, సాయంత్రం బర్త్డే పార్టీ ఉంది, నువ్వు దానికి వచ్చా అని చెప్తున్నా అంతే. అబ్బబ్బబ్బబ్బా, ఏం డెవలప్ అయిపోయావరా? బర్త్డే కాల్ చేసి పార్టీ డబ్బులు ఫోన్పే చేయించుకునే స్టేజ్ నుంచి అడగకుండానే పార్టీలు ఇచ్చే స్టేజ్కి వెళ్ళిపోయావరా పరబ్రహ్మం. ఫ్లాష్ బ్యాక్ వదిలేసి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే నీకు ఫ్యూచర్ ఉంటుంది. నేను ఆలోచిస్తాలే కానీ నువ్వు ముందు ఫోన్. రే, నేను బయట ఉన్నాను, ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేస్తాను. ఆ ముఖ ముందు చెప్పొచ్చుగా. ఉంటా, బాయ్. సరే చెయ్యి. హే మ్యాగీ, నైస్ డ్రెస్. నీ బర్త్డే కూడా? సత్య, వెళ్దామా? అయిపోయిందా? ఎవరిది బర్త్డే? అది నవ్యది. ఓ, వెళ్దామా? రారా, త్వరగా రా. అశోక్, నిన్నోటి అడగనా? ఏంటి? మీ ఇద్దరు లవర్సా? పోనీ నువ్వు లవ్ చేస్తున్నావా? లవ్ అని కాదు కానీ ఇష్టం.
తనంటే చాలా ఇష్టం. నాకు పరిచయమైన కొద్ది రోజుల్లోనే నన్ను నాకంటే ఎక్కువ అర్థం చేసుకుంది. ఏదో చేయాలి, కానీ ఏం చేయాలో క్లారిటీ లేని నాకు ఒక క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు నేను ఇలా ఉండడానికి కారణమైంది. కోపం వస్తే తిట్టుద్ది, కానీ ఆ తిట్లన్నా కూడా నాకు చాలా ఇష్టం. తను హెల్ప్ అడిగినా, గిఫ్ట్లు అడిగినా, ఏమడిగినా నో చెప్పను, చెప్పలేను. చెప్పినా తను ఊరుకోద్దు. ఓ అంటే లవ్ అన్నమాట. లవ్ కాదు, లవ్ అయితే కాదు, తనంటే ఇష్టం అంతే. చూడు, ఒకళ్ళు ఎలా ఉన్నా, వాళ్ళు ఏం చేసినా వాళ్ళని మనం ఇష్టపడుతున్నామంటే దాన్ని లవ్ కాక ఇంకేమంటారు? కాదు 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 కాదు, లవ్ అయితే కాదు. ఇన్నేళ్ళుగా లవ్ అనే పేరుతో మోసపోయిన రోజులు చాలానే ఉన్నాయి. మళ్ళీ నా వల్ల కాదు, ప్లీజ్. సరే, నేను అబద్ధం చెప్తున్నాననే అనుకో, బట్ నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నిన్ను నువ్వు ఒక్కసారి అడిగి చూడు, నవ్యాకి నీకు ఉన్న రిలేషన్ పేరేంటని. నీకే అర్థమవుతుంది. చూడు అశోక్, మనం లైఫ్లో ఎవరితో ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతామో వాళ్ళతో మన లైఫ్ షేర్ చేసుకుంటే హ్యాపీగా ఉండే లైఫ్ బ్యూటిఫుల్గా మారుతుంది. ఓయ్, అలా అని అబ్బాయిలతో షేర్ చేసుకోకు, బాగోదు. అన్నా, అన్నా, మహేష్ అన్నా. ఏంటి? అశోక్ ఎక్కడా? నిన్నే అడుగుతుంది, నిన్నే. ఏమేవడ తెలుసు? దీని అమ్మ జీవితం ఒకరితేమో తమ్ముడు అనిద్ది, ఇంకొత్తేమో అన్న అనిద్ది. ప్రపంచంలో ఏ రిలేషన్ లేనట్టు ఈ రిలేషన్లు ఎదుర్కొన్నానేంటి? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నిన్ను నువ్వు ఒక్కసారి అడిగి చూడు, నవ్యాకి నీకు ఉన్న రిలేషన్ పేరేంటని. నీకే అర్థమవుతుంది. అన్నా, ఇక్కడ ఏంటన్నా ఈ మధ్య చాలా బిజీ అయిపోయావు, కనబడ్డమే మానేసావు. చూడు మొహం ఎలా అయిపోయిందో. ఎప్పుడు వర్క్ మీద కాదన్నా, అప్పుడప్పుడు గ్లామర్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. అన్నా, నీకు ఒకరిని పరిచయం చేయడం మర్చిపోయాను. ఇట్రా. పర్లేదురా. భయపడకు, మన అశోకే నా లవర్ భయ్యా. అశోక్, అశోక్, ఏం చేస్తున్నావు? ఏం చేయట్లా. నవ్య వచ్చే టైం అయింది. పద. అంతా రెడీ బాబు, నా ఫ్రెండ్ కూడా ఆన్ ది వే. మీ ఫ్రెండా? అదేంటి, మొన్న చెప్పా కదా బెంగళూరు నుంచి వస్తున్నాడని, అప్పుడే మర్చిపోయావా? ఓ, గుర్తొచ్చింది. ఎందుకు మహేష్ గడేడి? ఏమో, ఇప్పటివరకు ఇక్కడే ఉండాలి. ఏమైపోయాడు? రేయ్, సిస్టర్ వచ్చేస్తుంది. అయితే డోర్ క్లోజ్ చేసి, డోర్ వేసి లైట్లు ఆపే.
నీకు వాడు ముందే తెలుసా? తెలుసు. అశోక్ది మా ఊరే. మేము 10th వరకు కలిసే చదువుకున్నాం. ఓ అంటే తినేనా మేఘ్నా? అశోక్ ఎన్ని రోజులైంది నేను చూసి. అశోక్, ఆంటీ అంకుల్ ఎలా ఉన్నారు? శివ ఎలా ఉన్నాడు? వాళ్ళు బానే ఉన్నారు. నువ్వేంటి సర్ప్రైజ్? సర్ప్రైజ్ ఇచ్చింది నేను కాదు, నువ్వు. నేను నవ్య కొలీగ్సే. ఓ అవునా? ఎక్స్క్యూజ్ మీ, మీరు మాట్లాడుతూ ఉండండి, నాకు కాల్ వస్తుంది. హలో, వచ్చేసావా? నేను కిందకు వస్తున్నా. ఇంకేంటి సంగతులు? నువ్వే చెప్పాలి. చాలా మారిపోయాయి అప్పటికిప్పటికి. అశోక్, ఫ్రెండ్స్, ఈజ్ మై ఫ్రెండ్ భువన్, a very big model photographer in Bangalore. Oh. He's Mahesh, he's Ashok, and she's Navya. అదే నువ్వు ఎప్పుడు చెప్తూ ఉంటావు కదా, మిస్టర్ బి ఫోటోగ్రఫీ అని, అత్తినే. అవునా? వెరీ గ్రేట్ వర్క్ బ్రో. ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ విజయ్ చేశారు. థ్యాంక్స్ బ్రో. అండ్ షీఈస్ తినెక్కడ? ఓ రమ్య. షీజ్ రమ్య, మై ఫియాన్సీ. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం. అడ్డంగా దొరికింది. ఇంక ఇంట్రొడక్షన్స్ అయిపోతే కేక్ కట్ చేద్దామా? యా. థ్యాంక్స్. ఏంట్రా సిస్టర్, నీకు పెట్టలే కేకు? మీ అందరికీ కేక్ పెట్టి నాకు పెట్టలేదంటే నువ్వు స్పెషల్ అంటావా? ఆ పక్కెళ్ళి కూర్చో, కేక్ కట్ చేసి తీసుకొస్తాను. చెప్పొచ్చున్నాడు ఈ ముక్క రిచ్చేది. అసలు 10th లో ఉన్నప్పుడు అశోక్ ఎంత సరదాగా ఉండేవాడో తెలుసా? నాకు రోజు చాక్లెట్స్ తెచ్చాడు. అవునా? చూస్తే అస్సలు అలా కనిపించడే కదా. ఇప్పుడు నువ్వు డైవర్ట్ చేయలేదనుకో, ఇది నేను ఇరికించేద్దా. నాకేది అనిపిస్తుంది, నువ్వు మార్చేస్తా. అవును మేఘ్నా, నువ్వేంటి సాఫ్ట్వేర్ ఏంటి? నీ గోల్స్ అంబిషన్స్ వేరు కదా. ఏదో ఫ్లోలో అలా అయిపోయింది. అన్ని ప్లాన్ చేసుకున్నట్టు జరిగితే లైఫ్ ఎందుకు అయింది? అది నిజమేలే. ఎందుకు మీ చెల్లి ఏం చేస్తుంది? దానికేం అశోకు సూపర్ గా లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. ఇన్స్టాలో రీల్స్ చేసి ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు మూవీస్, వెబ్ సిరీస్ అని చెప్పి ఫుల్ బిజీ అయిపోయింది. అంటే ఇప్పుడు మీ చెల్లి పెద్ద సెలబ్రిటీ అన్నమాట. అవును. శివ ఏం చేస్తున్నాడు? వాడేదో గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడంట. అంటనా? అంటే మిద్దరు టచ్ లో లేరా? అంతేలే. అప్పుడంటే నో వర్క్ నో రెస్పాన్సిబిలిటీస్. ఇప్పుడైతే మంత్ అండ్ సాలరీ కోసం ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం కూడా మానేసాం. హే, ఏంటా ఎక్స్ప్రెషన్స్? మార్చండి మార్చండి. అసలుకి వాళ్ళు మా నవ్య బర్త్డే. అసలు నువ్వు ఫోటోగ్రాఫర్ అవుతావని ఎక్స్పెక్టే చేయలా. నువ్వేంటి? వాడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బ్రో మీది హైదరాబాదా? నో, తనది భీమవరం. భీమవరంలో అశోక్ అంటే ఫస్ట్ నుంచి ఫేమసే. బ్రో మీది భీమవరమా? మాది కూడా భీమవరమే. వాట్ ఏ కోఇన్సిడెన్స్ కదా రమ్య. బ్రో నెక్స్ట్ టైం భీమవరం వచ్చినప్పుడు కాల్ చేయండి, అక్కడే కలుద్దాం. హే, నాకు కూడా ఫొటోస్ తీస్తావా? ఏంటి నవ్వుతున్నావు? ఫొటోస్ తీసే ఫేస్ కాదా నాది? చచ్చా అలా అని కాదు. మరి చేస్తావా లేదా? వీడో ఓవర్ యాక్టింగ్. అయితే ఒక 2 షూట్లు అశోక్ తో చేస్తాను. నేను కూడా మా చెల్లిలా సెలబ్రిటీ అయిపోతా. అశోక్ షూట్ చేస్తే సెలబ్రిటీ ఏంటి, సినిమా హీరోయిన్ కూడా అయిపోవచ్చు. పోయి ఈ డిస్కషన్ డైవర్ట్ చేయాలి. సరే కానీ డిన్నర్ చేస్తూ మాట్లాడుకుందామా?
రా. ప్రపంచం చిన్నదంటే విన్నాను కానీ మరీ ఊపిరి కూడా ఆడినంత తిరిగి ఉంటుందని ఈరోజు తెలిసిందిరా. నాకు నీ సిచ్యువేషన్ చూస్తుంటే ఐపీఎల్లో డబుల్ హెడర్ మ్యాచెస్ గుర్తొస్తున్నారా? ఈరోజు సిస్టర్ బర్త్డేనో లేక నీ ఎక్స్ లెవర్ గెట్ టుగెదరో నాకైతే ఏం అర్థం కావట్లే. నువ్వే జోకేసుకొని నువ్వే నవ్వుకరా. నీ మీద జోకేస్తే నీకెందుకు నవ్వు వచ్చిద్దిరా? మొహరా ఏమైంది? ఏం కాలేదు. ఏదో ఒకసారి నన్ను చూడండి. సారీ అశోక్. దేనికి సారీ? ఆ రోజు నేను మరీ ఓవర్గా రియాక్ట్ అయ్యాను. పర్లేదులే రమ్య, నువ్వు అప్పుడు అలా రియాక్ట్ అవ్వకుండా ఉంటే ఇప్పుడు మేము ఇలా ఉండేవాళ్ళం కాదేమో. మరి నా మీద కోపంగా లేదా? అరే నీ మీద ఎందుకు కోపం? ఒకవేళ కోపమే ఉంటే ఇప్పుడు నీతో ఇలా మాట్లాడుతున్నా చెప్పు. ఇంకేంటి? అప్పుడెప్పుడు పెళ్ళన్నావు, ఇంకా అవ్వలేదా? లేదు, మా బావకి ఏదో దోషం ఉందంట, అందుకే లేట్ అయింది. అవునా? ఇంట్లో వాళ్ళు శాంతి పూజలన్నీ చేయించి నెక్స్ట్ మంత్లో డేట్ ఫిక్స్ చేశారు. ఓ కంగ్రాట్స్. అయినా మీ బావ కూడా చాలా బాగున్నాడు. థ్యాంక్స్ అశోక్. కానీ నువ్వు నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఏంటి? మన ముందే పరిచయం అని మా బావతో చెప్పొద్దు ప్లీజ్. చూడు రమ్య, నాకు నీ మీద కోపం కానీ ద్వేషం కానీ రెండూ లేవు. అలాంటప్పుడు నేనెందుకు నేను బాధపెట్టాలనుకుంటా చెప్పు? అఫ్ కోర్స్ నేను పాస్ట్లో లవ్ చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నాకు నీకంటే ఇంపార్టెంట్ పనులు ఇంపార్టెంట్ మనుషులు చాలామందే ఉన్నారు. సో మన పరిచయం గురించి మా బావకు చెప్పి నేను బాధ పెట్టను. ప్రామిస్. థ్యాంక్స్ అశోక్. తప్పుగా అనుకోవద్దు. చచ్చా, అలా ఏమనుకోను. మన మధ్య ఎన్ని జరిగినా నువ్వెప్పటికీ నా ఫ్రెండ్వే. సరే, కిందకి వెళ్దాం. నువ్వు పద, మేము వచ్చేస్తాం. ఓకే. ఆ రోజు నీ పాలకోవా మంద చీప్ క్యారెక్టర్ అంది, ఇప్పుడు అది చేసిందేంటి? అమ్మాయి కదరా, ఆ మాత్రం భయం ఉంటుంది. అందుకని మనల్ని అనుమానిస్తుందా? రే, మన ఇంట్లో వాళ్ళకే మన గురించి పూర్తిగా తెలియదురా. అటువంటి తనకేం తెలుస్తుందిరా పాపం. అది నిజమేలే, అయినా తప్పంతా మందేరా. కలర్ చూసి పడిపోవడం, ఆ తర్వాత బాధపడడం అలవాటు అయిపోయింది మనకి. అయిపోయాయి నీ క్వశ్చన్స్. వెళ్దామా? కింద వెయిట్ చేస్తున్నారు. సరే పద. హే, ఎక్కడికి? పీజీకి వెళ్తున్నాను. పీజీకా? ఇక్కడ బాలేదా? హే, అలా ఏం లేదు. ఈ రూమ్ మీరంతా ఎక్స్ట్రాడినరీ. నాకు కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళాలని లేదు, బట్ మా ఫ్రెండ్స్ అంతా పీజీలో ఉన్నారు, సో వెళ్ళాల్సి వస్తుంది. అలా అయితే ఓకే, టేక్ కేర్. అప్పుడప్పుడు వస్తూ ఉండు. డెఫినెట్గా వస్తాను, నువ్వు పిలవకపోయినా వస్తాను. సరే. అవును, నీ వీసా ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చింది? ఏమో, దాని గురించి ఆలోచిస్తున్నాను, వెళ్ళాలా వద్దా అని. అదేంటి? ఒకవేళ వెళ్ళిపోతే ఇక్కడున్న హ్యాపీనెస్ అంతా మిస్ అయిపోతానేమో అనిపిస్తుంది. నువ్వు చెప్పు, వెళ్ళాలా వద్దా? నువ్వు అక్కడికి ఏం ఎక్స్పెక్ట్ చేసి వెళ్తున్నావో నాకు తెలియదు కదా, నేనెలా చెప్పగలను? బట్ ఐ నో వన్ థింగ్, నీ హ్యాపీనెస్, నీ రియల్ లైఫ్ మొత్తం ఇక్కడే ఉంది, అది మాత్రం చెప్పగలను. హలో, భయ్యా వస్తున్నా. క్యాబ్ వచ్చేసింది, ఇంకా నేను వెళ్ళనా? జాగ్రత్త. నవ్య,
అశోక్ని మిస్ చేసుకోకు. తనకు నువ్వంటే చాలా రెస్పెక్ట్. అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇచ్చే అబ్బాయి దొరకడం చాలా కష్టం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సరే మరి నేను వెళ్ళనా? సరే, జాగ్రత్త. నిజమేనా నిజమేనా నాకే నేను కొత్తగా ఉన్నా, పడుకున్నా మేల్కున్నా నిలబడి కలలే కంటూ ఉన్నా. అప్పుడైనా ఇప్పుడైనా నీతో నాకే పరిచయమున్నా, తొలిసారి పిలిచానా ప్రేమగా నిన్నే నిమిషాన. ముందేమైందో నీతో నాకిలా అనిపిస్తుంది, ఈ రోజెంటిలా మొదలవుతోందే నీపై నాకు ఎదలోనో రాని ప్రేమేనా. ఇప్పుడు ఉంటే నువ్వే తోడుగా లోకం నిండా ఎన్నో రంగుల ఆలోచిస్తూ ఇలా నిన్ను తెగ చూస్తున్నా, పొగిడేస్తున్నా. మారుతోంది నిన్ను చేరి హృదయం, మారుతోంది నిన్ను కోరి ప్రణయం, జారుతోంది బెంగ తీరు సమయం త్వర త్వరగా త్వర త్వరగా. ఏలుతోంది నిన్ను పిలిచి ప్రాణం, ఎగురుతోంది నిన్ను తలచి కాలం, చెరుగుతోంది నీకు నాకు దూరం త్వర త్వరగా త్వర త్వరగా. పడిపోయా పడిపోయా నిన్నే చూస్తూ నిలబడిపోయా, పడిపోయా పడిపోయా నాతో నేనే విడిపడిపోయా, పడిపోయా పడిపోయా నీ వైపు వస్తూ ఎటు వెళ్ళిపోయా, పడిపోయా పడిపోయా నీలో మళ్ళీ కనపడిపోయా. ఏ మైకం కమ్మిందో తెలియదుగా నా కన్నులకి, కాసేపైన రెప్పలు మూసి నిద్దురపోవే నన్ను విడిచి. మారుతోంది నిన్ను చేరి హృదయం, మారుతోంది నిన్ను కోరి ప్రణయం, జారుతోంది బెంగ తీరు సమయం త్వర త్వరగా త్వర త్వరగా. ఏలుతోంది నిన్ను పిలిచి ప్రాణం, ఎగురుతోంది నిన్ను తలచి కాలం, చెరుగుతోంది నీకు నాకు దూరం త్వర త్వరగా త్వర త్వరగా. కంగ్రాట్స్. దేనికి? వీసా అప్రూవ్ అయిందంటగా. ఏంటి విషయం అప్పుడే నీ దాకా వచ్చిందా? వైరల్ కంటెంట్ ఇది, తెలియకుండా ఉంటుందా? హర్ష చెప్పాడులే. ఓ థ్యాంక్ యూ. థ్యాంక్సా? పార్టీ కావాలి. పార్టీనా? ఇప్పుడే కావాలి. ఏంటి ఇప్పుడా? పార్టీ అయినా అప్పైనా ఎప్పుడెప్పుడు ఇచ్చేయాలి, లేకపోతే పెరిగిపోతుంటాయి. ఏంటి మాట్లాడు? పార్టీ కావాలి. పార్టీ 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 ఇస్తాను, అరవకు. సరే మరి మహేష్ని కూడా పిలు. వాళ్ళు లేడు, ఊరే లేడు. ఓ మరి నీకేం కావాలి? ఏం కావాలా? ఇలాంటి విషయంలో కాంప్రమైజ్ అయ్యేదే లేదు. బీర్లు ఇయర్లే పారాలి. అయ్యో నా దగ్గర అంత బడ్జెట్ లేదు. నేనేం స్టేట్ బడ్జెట్ అని తాగనండి. ఓ 2 బీర్లు చాలు. అలా అయితే ఓకే. సరే పద.
ఓయ్ భీమవరం, నీతో ఒక మాట చెప్పాలయ్యా. ఏంటండి? థ్యాంక్స్ అబ్బాయి. ఇప్పుడు ఇదేనికి? ఏమో చెప్పాలనిపించింది, చెప్పేశా. సరే. అవును, ఆ రోజు రమ్య నీతో మాట్లాడినప్పుడు నీకేం కోపం రాలేదా? నాకేం తెలియదు అనుకున్నావా? చెప్పు. అయినా రమ్య నీతో మాట్లాడుతున్నప్పుడు నీకు కోపం గాని, బాధ గాని, ప్రేమ గాని ఇలాంటి ఎమోషన్స్ ఏం రాలేదెందుకు? కొంపతి స్టోన్ అయిపోయావా ఏంటి? దేనికండి కోపం? మా ఇద్దరికి పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? ప్రేమించాను, తనకి చెప్పాను, తనకు నచ్చలేదు, తిట్టింది. ఇప్పుడు నేను ఇలా ఉండడానికి కారణం కూడా ఆ అమ్మాయే. రమ్య అంటేనే నా జీవితంలో ఒక అందమైన జ్ఞాపకం. నేను ఇక్కడికి రావడానికి, మీ అందరినీ కలవడానికి, ఇప్పుడు ఇలా ఉండడానికి. అలాంటి అమ్మాయి మీద నేనెందుకు కోప్పడతానండి? సూపర్ రా. సత్య సంగతి ఏంటి? సత్య జస్ట్ ఫ్రెండ్ అంతే. ఫ్రెండా? ఫ్రెండ్ అంటే? ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంతే. కలిసిన తక్కువ టైంలోనే బాగా క్లోజ్ అయిపోయింది. చాలా మంచిది తను. అంటే నేను మంచిదాన్ని కదా? ఏమండి, నేను అలా అనలేదు. సత్య మంచిది అన్నాను అంతే. సత్య మాత్రం మంచిది అనలేదు. ఏదేమైనా అమ్మాయిని మాత్రం నువ్వు బాగా మేనేజ్ చేస్తావు భీమవరం. ఒప్పుకుని తీరాలి నువ్వు. ఏమండి ప్లీజ్ మేడం, మీరు మళ్ళీ మొదలు పెట్టండి. నన్ను వదిలేండి ప్లీజ్. నేను కాల్ మాట్లాడుకుని వస్తా, ఈ లోపల నువ్వు కానీ. ఇక్కడ ఆపావేంటి? అకౌంట్లో కొంచెం డబ్బులు వేయాలి, వేసి వస్తా. ఒక 5 minutes. వెళ్దామా? ఏంటి సార్ డబ్బులు గట్టిగానే వేసినట్టున్నావు? మా ఇంటికి కాదండి, మహేష్ వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఇంటికి నువ్వెందుకు పంపిస్తున్నావు? మహేష్ నా అసిస్టెంటే కాదండి, నా ఫ్రెండ్ కూడా. వాడికి డబ్బులు ఇస్తే అన్ని డబ్బులు అవగొట్టి తిరిగి అప్పులు చేస్తాడు. అందుకే వాడికి ఇవ్వాల్సిన డబ్బులో సగం వాడికి ఇచ్చి మిగిలిన ఆంటీ అకౌంట్ పంపిస్తా. నచ్చావయ్యా భీమవరం. మీరు అలా అనకండి, నాకు సిగ్గేస్తుంది. సిగ్గుపడించాలే గాని పద. ఓయ్ భీమవరం, గుడికి వెళ్ళి వచ్చినప్పుడు బొట్టు పెట్టుకోవడం మినిమం మేనర్స్ తెలుసా? తెలుసు. మరెందుకు పెట్టుకోలేదు? లేదా కాలిపోయినట్టుంది. బాగానే ఎక్స్ట్రాలు చేసినావుగా భీమవరం. వెళ్ళి పెట్టుకుని రాపో. బొట్టు పెట్టుకుని రమ్మన్నాను కదా. అవును, ఉన్న పలంగా గుడి ఎందుకు గుర్తొచ్చింది మీకు? నేను నెట్వర్క్ ఒక దాని మీద కన్ఫ్యూజన్తో ఉన్నాను. ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చిందిలే. అర్థమైంది. వీసా గురించే కదా? ఇంటెలిజెంట్ బాయ్.
థ్యాంక్ యూ. భీమవరం, మా నాన్నకి నీ గురించి చెప్పకముందు నాకు సంబంధం తీసుకొచ్చారు. వాళ్ళని రిజెక్ట్ కూడా చేశారనుకో. మిమ్మల్ని రిజెక్ట్ చేశాడా? వాడెవడో వేస్ట్ గడు, అల్లక్కి గడు, చెత్తదవా. అంటే ఏంటి, నన్ను రిజెక్ట్ చేయకూడదా? వాళ్ళకుండే రీజన్స్ వాళ్ళకు ఉంటాయి కదా. మిమ్మల్ని రిజెక్ట్ చేయడానికి రీజన్సే ఉంటాయండి. అంటే ఏంటి, ఇప్పుడు నేను అబద్ధం చెప్తున్నానా? నేను అలా అనలేదండి బాబు. మరి ఎలా అన్నావు? మీలాంటి అమ్మాయిని మిస్ చేసుకోవడం వాడి దురదృష్టం అంటున్నానండి. అమ్మ బాబాయ్, ఐ లవ్ యూ. ఏమండి, ఇప్పటికే మీరు ఇచ్చిన సర్ప్రైజ్లు షాక్లు చాలండి. మళ్ళీ ప్రాంకులు కూడా అంటే నా వల్ల కాదు. అంటే ఏంటి, ఇప్పుడు కూడా అబద్ధమే చెప్తున్నాను అనుకుంటున్నావా? ఓరు బాబు, నేను అలా అనలేదండి బాబు. నేను నమ్మించాలంటే నేను ఇంకేం చేయాలో భీమవరం? మీరెందుకండి నన్ను నమ్మించడం? నాకు అర్థం. ఇప్పుడైనా నమ్ముతావా నేను నిజంగానే ప్రేమిస్తున్నానని? నేను చెప్పిన అబద్ధం నిజమవుతుందని ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అయినా నీ అంత మంచోడు దొరికితే ఏ అమ్మాయి వదులుకుంటుంది? నాలో ఏముందండి అంత స్పెషల్? నాన్న ఫోన్ చేశారు భీమవరం. నాన్న చెప్పండి. ఏం చేస్తున్నావమ్మా? గుడికి వచ్చాం నాన్న. ఎవరెవరు? నేను అశోక్ వచ్చాం నాన్న. ఏమైనా చెప్పాలా? నిన్నొక విషయం అడుగుతాను, చెప్తావా? అడగండి. ఆ అబ్బాయిని నువ్వు నిజంగానే ప్రేమించావా? అదేంటి నాన్న అలా అడిగారు? మొన్న ఆ అబ్బాయి మన ఇంటికొచ్చాడు. తీసుకోండి. ఇప్పుడు చెప్పండి అల్లుడు గారు, విషయం ఏంటి? నేను మీ అల్లుడిని కాదు సార్. అవును, నిజమే కదా, కాబోయే అల్లుడు. సార్ మీకు అర్థం కావట్లేదు, మీ అమ్మాయి నన్ను లవ్ చేయట్లేదు. మీ పెళ్లి పోస్ట్పోన్ చేయడానికి నన్ను బలి చేశారనమాట. అబ్బా అలా ఏం కాదు, నేను ఉన్నాను కదా. అయినా నాకెందుకండి బంపర్ ఆఫర్? ఇంకెవరు లేరా? మా నాన్నకు నా ఫ్రెండ్స్ అందరూ తెలుసు. ఎవరి పేరు చెప్పినా కానీ అడ్డంగా బుక్ అయిపోతాను. అందుకని నా పేరు చెప్పారు. ఇప్పుడు నేను బుక్ అయిపోతాను, మీరు సేఫ్ అయిపోతారు, అంతేనా? మీ అమ్మాయి మీకు అబద్ధం చెప్పడం అప్పుడు తనకు అవసరం, దానికి మీరే కారణం. ఇది మీరు ఒప్పుకోవాల్సిన నిజం. చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచి అడగకుండానే అన్ని అర్థం చేసుకున్నా నేను తప్పు చేశానంటావు, అంతే కదా బాబు? ఏ తండ్రైనా తన కూతురు అడిగినవి ఆశపడినవి అన్నీ ఇస్తాడు, కానీ సొంతంగా ఏదైనా సాధిస్తా అనేసరికి అప్పటిదాకా సపోర్ట్ చేసిన మీరే సడన్గా మ్యారేజ్ అనే ట్యాగ్ని తీసుకొచ్చి తగిలిస్తారు. మరి ఏం చేయమంటావు బాబు? ఇన్ని రోజులు తను ఆశపడిన దానికోసం అడిగినంత టైం ఇచ్చాను. నలుగురు గురించి కాకుండా నా కూతురు గురించి ఆలోచించాను. ఇంతకు మించి నేనేం చేయగలను చెప్పు? ఇంకొక ఛాన్స్ ఇవ్వండి సార్. మీ కూతురు నా కూతురు అని మీరు గర్వంగా చెప్పుకునేలా చేస్తుంది. ఒక అమ్మాయిని ఏ అబ్బాయినా ఇంతకన్నా బాగా అర్థం చేసుకోగలుగుతాడా? ఫ్రెండ్ ఫ్యామిలీని తన సొంత ఫ్యామిలీ లాగా ఎవరైనా చూసుకోగలుగుతారా? ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉండే అమ్మాయిలతో అడ్వాంటేజ్ తీసుకోకుండా ఎవరైనా ఉంటారా? అంతెందుకు, ప్రపోజ్ చేసిన పాపానికి నానా మాటలని తిట్టెళ్ళిపోయిన అమ్మాయి తిరిగొచ్చి హెల్ప్ అడిగితే ఒక్క మాట, కనీసం ఒక్క మాట కూడా అడగకుండా ఆ అమ్మాయి సిచ్యువేషన్ అర్థం చేసుకుని హెల్ప్ చేసే అబ్బాయిలు ఎక్కడుంటారు చెప్పు? ఈగో లేదు, యాటిట్యూడ్ లేదు. ఎంత వెతికినా గానీ కోపం అయితే నాకు నీలో అస్సలే కనిపించలేదు. ఇన్ని డ్రీమ్ క్వాలిటీస్ ఉన్న అబ్బాయి దొరికితే ఏ అమ్మాయికైనా చాలా స్పెషలే కదా. ఓయ్ భీమవరం, ఏంటి ఏడుస్తున్నావా? లేదండి, మీరు అలా మాట్లాడేసరికి కొంచెం ఎమోషన్ అయ్యా. ఎమోషన్లో కూడా ఎంత క్యూట్గా ఉన్నావయ్యా. సరే కానీ నేను చెప్పాను, నీ సంగతి ఏంటి? మీరు ఇప్పుడు చెప్పిన విషయం నేను ఎప్పుడో చెప్దాం అనుకున్నానండి. మళ్ళీ ఎక్కడ దూరం అయిపోతారని భయపడి ఆగిపోయా. బాగుందయ్యా, కెమెరా బ్యాగ్లో లెన్స్ దాచుకున్నట్టు నీ ఫీలింగ్స్ కూడా నీలోనే దాచుకున్నావు అనమాట. ఎందుకో ఈరోజు చాలా ముద్దొస్తున్నావు. అలానే ఇప్పుడప్పుడే ఇవ్వనులే, దానికి ఇంకా చాలా టైం ఉంది. మా మావయ్య కూడా ఒప్పుకోవాలి కదా.
మావయ్య అంటే మా నాన్నేగా. బాగా క్యాచ్ చేసావు. జనరల్ నాలెడ్జ్ కూడా ఎక్కువే. మా నాన్న కోపం కూడా ఎక్కువే, అస్సలు ఒప్పుకోడు. నువ్వు ఒప్పించవయ్యా. అది అంత ఈజీ కాదండి. మీరు నా దగ్గర చూడలేదన్న అన్ని ఎమోషన్స్ మా నాన్న దగ్గర రెండింతలు ఉంటాయి. మరేం చేద్దాం? ఏదో ఒకటి చేద్దాం. నా తంటాలు నేను పడతానండి. సరే, ఆల్ ది బెస్ట్. అవును భీమవరం, మన పెళ్ళయ్యాక నన్ను మిసెస్ భీమవరం అని పిలుస్తావా? చచ్చా, అలా ఏం లేదండి. మీరు ఎప్పుడు నా మిస్ బేదవాడే, నేను ఎప్పుడు మీ మిస్టర్ భీమవరమే. భూగోళం సూర్యుడు చుట్టూ తిరిగేస్తున్నట్టు ఈ హీరో స్టోరీ ఉంటది పోరీల చుట్టూ. సూపర్ అని రేటింగ్ ఇచ్చిన గూగుల్ వెబ్సైట్.